ఫోటోలో చూపిస్తాను. నేను పటాన్చెరు పక్కన బానూరు అనే విలేజ్ మాది. సో మా నాన్న నేను 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్న చనిపోవడం జరిగింది. నేను మా అన్న ఇద్దరం. సో మా అమ్మ ఏజ్ గిట్ట చాలా తక్కువ ఉండే, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసిరని చెప్పారు. సో నీ ఏజ్ చాలా తక్కువ ఉంది, నీ 2 పిల్లల్ని మాకు ఇచ్చేసి నువ్వు ఏదైనా పెళ్లి చేసుకొని వెళ్ళు అని చెప్పి మా పాలలు అడగడం జరిగింది మా అమ్మకు. కానీ మా అమ్మ ఏమన్నదంటే నా 2 పిల్లలే నా సర్వస్వం, నేను ఎక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళాను, నా పిల్లలే నాకు ఇదే అని చెప్పేసి ఆమె మమ్మల్ని పెంచుకుంటూ ఊర్లలో కూలి పని చేసుకుంటూ ఇళ్లలో పని బాసనలు తోమే పని చేసుకుంటూ మమ్మల్ని చదివించడానికి ప్రయత్నం చేసింది. సో నేను మా అన్న 6th క్లాస్ వరకు చదువుకున్నాడు, నేనేమో 7th వరకు చదువుకున్నాను. కానీ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండే అంటే, ఎందుకంటే ఒకటి డబ్బులు సంపాదించే నాన్న లేడు, రెండోది మా అమ్మ కూలి పని చేస్తే ఆ కూలి పనికి ఎంత వస్తుందో మీ అందరికి తెలుసు. అలాంటి దాంట్లో ఇల్లు గడవడమే కష్టం ఉన్న పరిస్థితిలో మీకెళ్ళి ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, స్కూల్ పుస్తకాలు ఇవంటే కొంచెం కష్టంగా ఉండేది. సో ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చానో ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఏదైతే ఉందో మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెలుసా అందరికీ? సో ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు ఫస్ట్ టైం 600 బేరు క్యాబ్లు వచ్చాయి. దాంట్లో నేను నా వెహికల్ నెంబర్ 0443 443 నా వెహికల్ నెంబర్. సో ఇక్కడ అప్పటి ఫోటో అనమాట. చాలా మంది డ్రైవర్ కంటే నెంబర్ కాబట్టి ఏదో చిన్న ఉన్నప్పుడు ఫోటో గిట్ట కాదు, ఎక్కువ డిఫరెంట్ గిట్ట లేదు అప్పటికి ఇప్పటికి. సో ఆ ఫోటో తర్వాత వచ్చేసి ఇది బానూరులో ప్రజెంట్ మాకు ఉన్న ఒకే ఒక ఇల్లు. ఇది గిట్ట గవర్నమెంట్ నుంచి అప్పుడు 20-25 సంవత్సరాలు నేను చిన్న ఉన్నప్పుడు అనుకుంటాను గవర్నమెంట్ నుంచి పథకంలో వచ్చిన ఇల్లు అనమాట అది. ఆ తర్వాత మేము కోట్రా సెంటర్ దాన్ని కొంచెం అప్డేట్ చేసి కట్టుకున్నాం తర్వాత. సో ఈ ఇల్లు ఎందుకు చూపిస్తా ఉంటే కనుక ఈ ఇల్లు చూపించట్లేదు, ఇంటి పక్కన ఒక బండి కనిపిస్తుందా మీకు? 4 రూపాయల బండి కనిపిస్తుంది కదా. సో ఈ 4 రూపాయల బండి ఏదైతే ఉందో నేను 6th క్లాస్ చదువుకునేటప్పుడు మా అన్న కూడా 6th క్లాస్ చదువుకునే, ఆయన గిట్ట 6th ఉన్నాడు, నేను 5th ఉన్నాను. ఆ టైంలో ఆ వయసు దగ్గర మా అన్న చేపలు, బజ్జీలు, మిర్చీలు అమ్ముతారు కదా, అమ్ముతారా అమ్మరా? సో మీరు కొంచెం సైలెంట్గా ఉండగలిగితే నేను కొంచెం మంచిగా చెప్పగలుగుతా. సో ఇక్కడ ఎంత వాళ్ళకి కనిపించట్లేదంటే మనం అందరం కొంచెం కూర్చుంటే. నేను స్కూల్కి పోయి వచ్చిన తర్వాత సాయంత్రం స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పార్ట్ టైంలో అదే వైన్స్లో తాగిన గిలాసులు అడుగుతుంటే నేను మా అన్న బయట మిర్చీలు బజ్జీలు అమ్మితే అదే వయసులో పార్ట్ టైంలో తాగిన గిలాసులు అడుగుతుంటే తాగిసంది కస్టమర్లు అది కాపో ఇది కాపో అని తిట్టేవాళ్ళు, కొట్టడానికి వచ్చేవాళ్ళు. అలాంటి ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. అదే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడికి నేను చదువుకుంటూ 6th క్లాస్లోకి వచ్చిన తర్వాత ట్యూషన్కి పోయిన తర్వాత ట్యూషన్కి 2 నెలలు ఫీజు కట్టకపోతే ట్యూషన్ సార్ ఇంటికి పంపిస్తుంటే ఫీజు తీసుకురాపో అని ఇంటికి పోయి మా అమ్మ ట్యూషన్ ఫీజు అడుగుతున్నాడు సార్ అంటే మా అమ్మ ఏమనేదంటే కూలి పైసలు రాలేవు, వచ్చే వారం వస్తాయి, వచ్చినాక ఇస్తా అంటే మళ్ళీ నేను ట్యూషన్కి పోతే ఆ సార్ ట్యూషన్ ఫీజు తాలేమని చెప్పేసి నన్ను నిలబెట్టేది. నాతో పాటు ఫ్రెండ్స్ ఏమో చదువుకుంటే నేనేమో ఫీజు కట్టలేని పరిస్థితిలో నిలబడుతుంటే. సో నాకు అక్కడ మంచిగా అనిపించేది కాదు, లేదు ఇట్లయితే కాదు అని చెప్పేసి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నేను పని వెతుకుతున్న టైంలో నాకు బానూరు పక్కన బీడిఎల్ టౌన్షిప్ ఉంది. ఆ బీడిఎల్ టౌన్షిప్లో ఒక చాన్బాష్ అనే వ్యక్తి దగ్గర నేను న్యూస్ పేపర్ వేసి పనిచేశాను. న్యూస్ పేపర్ వేస్తుంటే నెలకి 150 రూపాయలు ఇస్తుండే. పొద్దున్న 2:30-3 గంటలకు లేచి సైకిల్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేపర్ వస్తుండే, డిస్ట్రిక్ట్ పేపర్ వేరు, ఈ పేపర్ మొత్తం సెట్ చేసుకొని సైకిల్ మీద పెట్టుకొని వాన కొట్టినా చలి పెట్టినా కవర్లు కప్పుకొని నెత్తి కవర్ పెట్టుకొని ఇంటింటికి తిరిగి పేపర్ వేసి మళ్ళీ బీడిఎల్కు 3 ఫ్లోర్లు ఉంటుండే. పైకెక్కి పేపర్లు వేసి మళ్ళీ అక్కడి నుంచి పక్కన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి మళ్ళీ సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేపర్ వేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక 6-7 కిలోమీటర్ బానూరు ఉంటుంది. బానూరుకి వచ్చి బానూరు ఉప సర్పంచ్ దగ్గర మళ్ళీ పేపర్ వేసి ఆ టైంలో ఉదయం ఆంధ్రప్రభ అనే పేపర్ ఉండేది. ఆ పేపర్ వేసి స్కూల్ టైం వరకు ఇంటికి వచ్చి రెడీ అయ్యి సైకిల్ పెట్టి రెడీ అయ్యి బుక్కులు తీసుకొని అన్నం తిందామని పోతే అన్నం ఉంటుండే కానీ కూర ఉండకపోతుండే. మా అమ్మని అడుగుతుంటే కూర లేదమ్మా అంటే పైసలు రాలేవు బిడ్డ, కారం వేసుకొని తినుకో అంటుండే. అలాంటి పరిస్థితి ఉండే నాది. సో అక్కడి నుంచి నేను ఏం చేసిన అంటే లేదు ఎట్లా మా నాన్న లేడు, మా అన్ననేమో ఆ వయసు దగ్గర పని చేస్తూ ఆయనకు ఆ తాగుడు అలవాటు అయిపోయింది. ఆయన
గడుస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ నేను ఏం చేసినట్టుగా నేను 7th క్లాస్లో 2nd క్లాస్లో పాస్ అయ్యాను. కానీ స్కూల్ ఫీజులకు దీనికి మన ట్యూషన్ ఫీజులకు కష్టమవుతుంది, ఇంట్లో తినడానికి కష్టమవుతుంది, ఎందుకు అని చెప్పేసి నేను స్కూల్ బంద్ చేయడం జరిగింది. నేను స్కూల్ బంద్ చేస్తే మా మ్యాథ్స్ సార్ ఉండే గౌస్ సార్ అని ఆయన చాలా నాకు చెప్పిండు, వద్దురా నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది, చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అన్నాడు. 7th క్లాస్ 2nd క్లాస్లో పాస్ అయిన వ్యక్తిని కానీ నా ఇంట్లో పరిస్థితి మీకు తెలియదు అని చెప్పేసి అక్కడ స్కూల్ బంద్ చేసి నేను ఫస్ట్ పనికి వెళ్ళడం జరిగింది బీడిఎల్ యాక్సిలరీలో. ఇది సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్. ఈయన నా రిలీవర్ శంకర్పల్లిలో ఉంటాడు. సో ఆ టైంలో నేను 7th క్లాస్లో స్కూల్ బంద్ చేసి ఇక్కడ వెళ్ళాను. ఇక్కడ ఎంత జీతం వచ్చేదంటే 450 రూపాయలు వచ్చేది. బానూరు నుంచి బీడిఎల్ ఇంచుమించు 3 కిలోమీటర్లు ఉంటుంది. నేను రెగ్యులర్గా నడుచుకుంటూ వెళ్ళేవాడిని డ్యూటీకి. పొద్దున 6 గంటలకు ఫస్ట్ షిఫ్ట్ ఉంటే 4 గంటలకు 4:30కి లేచి రెడీ అయ్యి ఆ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేవాడిని. ఎప్పుడన్నా దొరికితే ఎవరన్నా లిఫ్ట్ అడిగేవాడిని. రైట్, అట్లాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తే కనుక ఈ బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తుంది కదా, ఈయన మా ఏ కంపెనీలో అయితే కోనాట్లో పనిచేస్తుంటున్నో ఆ ఓనరు వాళ్ళ కొడుకు బర్త్డే పార్టీ అయితే ఇక్కడ ఆ పార్టీలో తీసుకున్న ఫోటో ఇది. ఈ బ్లూ షర్ట్ ఏదైతే కనిపిస్తుంది కదా, నేను ఎప్పుడూ కొత్త బట్టలు కొనేవాడిని కాదు. సెకండ్ హ్యాండ్లో రోడ్ల మీద కుప్పలేసి అమ్ముతారు బట్టలు, చూసి తెలుసు కదా, ఆడ తక్కువ రేట్లు వస్తాయని చెప్పేసి సైజులు తీసుకొని తొడుక్కుంటుంటే అలాంటి సిచ్యువేషన్ ఉండేది. తర్వాత వచ్చేసి ఇక్కడ దసరా అప్పుడు పూజలు చేస్తారు తెలుసు మీకు. ఆ పూజలప్పుడు ఇది సిఎన్సి మిషన్ ఇక్కడ దిగిన కింద కూర్చున్న ఫోటో నాదైంది. ఆ తర్వాత అక్కడ పనిచేస్తూ 450, 500, 600 దాకా జీతం వచ్చేది. కానీ మా ఊరు పక్కనే బానూరులో కోళ్ళ ఫారం ఒకటి పడ్డది, మారుతి హజ్జరీస్ లిమిటెడ్ అని చెప్పేసి. అక్కడ ఒక రోజుకి 50 రూపాయలు డైలీ లేబర్ లాగా 50 రూపాయలు ఇచ్చేది. నెలకి 1500 అవుతుండే. ఈయన జీతం తక్కువ ఉంది కదా, కోళ్ళ ఫారంలో కొంచెం జీతం ఎక్కువ వస్తుందని కొత్తగా పడ్డదని చెప్పి అక్కడికి షిఫ్ట్ అయ్యి కోళ్ళ ఫారంలో ఇట పని చేయడం జరిగింది. ఈ కోళ్ళ ఫారంలో ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పని చేసేది అక్కడ. రైట్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఫీడ్ మిల్ ఉంటుండే, దానా మిల్లు. ఆ దానా మిల్లు ఫీడ్ మిల్ కింద పనిచేసేవాడిని. ఆ తర్వాత వచ్చేసి ఈ కోళ్ళ బ్యాచ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కోళ్ళ ఎరువు ఏదైతే ఉందో మిగిలిపోతుండే, అది వచ్చేసి ఎవరైతే లారీలో మాట్లాడి తీసుకోపోతుండే వాళ్ళు నింపుకపోవాలి. కానీ అక్కడ మేము 5 గంటల వరకు పనిచేసిన తర్వాత ఈ ఎరువు ఎత్తే పని గిట్ట మేమే గుత్తకి తీసుకొని చేస్తుంటాం. ఎందుకంటే పొద్దున్న చేస్తే 50 రూపాయలు వస్తుండే, ఈ ఎరువు ఎత్తితే 1-2 గంటలలో ఇంచుమించు 150 రూపాయలు వస్తుండే. సో ప్రతి ఒక్క పని కష్టం అనకుండా చేసేవాడిని. ఆ తర్వాత అదే కోళ్ళ ఫారంలో ట్రాక్టర్ ఉండేది. డ్రైవర్ రెగ్యులర్గా ఒక్కోసారి డుమ్మాలు కొట్టినప్పుడు మెల్లమెల్లగా డ్రైవింగ్ అనేది నేర్చుకొని అక్కడ నేను డ్రైవింగ్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత ఇక్కడ మనకు కొత్తూరు దగ్గర మనకు వెంకటేశ్వర హజ్జరీస్ ఉందా, అక్కడ ఫీడ్ మిల్ ఉంది కదా, దానా మిల్లు. ఆ కోళ్ళ ఫారం వేసేటప్పుడు ఆ ఫీడ్ మిల్ రాకముందు ట్రాక్టర్ తీసుకొని ఇక్కడ కొత్తూరుకు వచ్చి శంకర్పల్లి షాబాద్ మీదకి వచ్చి నేను ఫీడ్ మిల్ దానా నింపుకొని పోయేటండి అప్పుడు. రైట్, సో ఆ తర్వాత కోళ్ళ ఫారంలో ట్రాక్టర్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఈ డ్రైవర్గా పనిచేస్తే ఇంకా జీతం ఎక్కువ వస్తుంది, కష్టం తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ వెతుకుతున్న టైంలో మనకు బీడిఎల్లో ఒక శ్రీనివాస్ కుల్కర్ణి అని ఉండే, వాళ్ళ చెల్లెనే అరుణ కుమారి. వాళ్ళ దగ్గర నేను ఈ క్యాంప్ మీద పనికి పోయినా అక్కడ నాకు ఇంచుమించు 2500-3000 వచ్చే జీతం అప్పుడు. సో ఈ ఎంబ్రాయిడరీ కార్ మీద చేసిన తర్వాత వాళ్ళకు 1 ఇయర్ తర్వాత కార్ అమ్ముకోవడం జరిగింది. సో ఆ తర్వాత నేను ఇంకా ఈ ఊర్లో అయితే జీతం తక్కువ ఉంది, సిటీలో పోతే జీతం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి సోమాజిగూడలో ఒక కార్ మెకానిక్ ఉంటే ఆయన ద్వారా నేను సిటీలో డ్రైవింగ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వచ్చేసి టీసీఎస్ అని కనిపిస్తుంది మనకు, హైటెక్ సిటీలో ఉంటుంది. దీంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ పని చేస్తారో వాళ్ళ దగ్గర నేను ఇంటి బండి నడిపించేది. సో వీళ్ళు చూస్తే కనుక ఈ రాజేష్ కుమార్ వర్మ, పద్మిని మేడం అని చెప్పేసి టీసీఎస్ ఎంప్లాయీస్. వీళ్ళు రామోజీ వెళ్ళినప్పుడు నన్ను గిట్ట తీసుకెళ్ళారు. ఎందుకు తీసుకెళ్ళారు అంటే వాళ్ళ పాపను నా దగ్గరనే ఉంటుండే అనమాట. పొద్దున్న డే కేర్ తీసుకుపోయి వదిలేయాలి, 4 గంటలకు డే కేర్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు 7 గంటలకు బయటకు వచ్చిన దగ్గర నేనే పెట్టుకోవాలి, నా దగ్గరనే పెట్టుకోవాలి. కాబట్టి ఆమె నాకే ఎక్కువ అలవాటు ఉంటుంటే నా దగ్గర ఏడవకుండే అనమాట. సో దాని నుంచి మనం లోపల తోలుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర చేసిన అప్పుడు ఇంచుమించు 6000 జీతం వస్తుంది వాళ్ళ దగ్గర. ఆ టైంలో నా పెళ్లి కావడం జరిగింది. నా పెళ్లి గిట్ట ఎందుకు అయిందంటే నేను యాక్చువల్గా సెటిల్ అయిన దాకా పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయి ఉన్నా. కానీ మా అమ్మ ఏం చేసిందంటే మా పాలనలు నాకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మా పెద్ద కొడుకులు. నీ ఏజ్ అయిపోతే మళ్ళీ నేను ఎట్లా నాయన లేడు, నాకేమైనా అయిపోతే
నీకు పిల్లనియరు, నా కళ్ళ ముందుట పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె 2-3 సార్లు కొట్లాడడం జరిగింది. సరే ఏదైతే ఎట్లన్నా అవుతుందని పెళ్లి చేసుకున్నా. పెళ్లి అయిన తర్వాత పెళ్లికి కూడా కొంచెం అప్ అయ్యింది. సో ఆ టైంలో నేను హైటెక్ సిటీకి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఆ చేస్తున్న టైంలో ఇంచుమించు 1 year అయింది పెళ్లి అయ్యి. పొద్దున్నే లేచి 5 గంటలకు లేచి అప్ అండ్ డౌన్ చేస్తుంటే హైటెక్ సిటీ వరకు బస్సులో. 1 year తర్వాత పాప పుట్టింది. పాప పుట్టినాక మళ్ళీ ఖర్చులు చూస్తూ పెరిగిపోయినాయి. ఆమె సెర్లాక్ అని అది అని ఇది అని. వచ్చే 6,000లో నేను హైటెక్ సిటీ అప్ అండ్ డౌన్ చేయాలి, ఇంటి ఖర్చులు తీయాలి, దీనికి డబ్బులు సరిపోతలేవు. ఇంకేమన్నా చేయాలి, ఎక్కువ జీతం వస్తే ఏదైనా నాకు కష్టం ఎంతైనా పడడానికి రెడీ ఉంటుంది. పైసలు ఎక్కువ వస్తే చాలని ఆలోచిస్తుంటే వాళ్ళ దగ్గర డే డ్యూటీ చేసి మళ్ళీ నైట్లో సిటీ ట్యాక్సీ అనే మళ్ళీ ట్యాక్సీ నడిపిస్తుంటే అట్లా చేసినాక కూడా మళ్ళీ అట్లా చేస్తున్న తరుణంలోనే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉంది, జీతం ఎక్కువ ఉంటుంది అని చెప్పి తెలిసింది. 600 మంది డ్రైవర్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి నేను బేగంపేట వెళ్ళి బేగంపేటలో ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మేరు క్యాబ్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. అక్కడ నుంచి ఒక 4 సంవత్సరాలు చేసిన నేను మేరు క్యాబ్లో. 4 సంవత్సరాలు చేసినాక ఈ మేరు క్యాబ్లో ఎట్లుంటుందంటే రోజుకి వాళ్ళు మాకు కార్ ఇచ్చేది, కస్టమర్స్ ఇచ్చేది, కస్టమర్ దగ్గర డబ్బులు మేమే తీసుకోవాలి, డీజిల్ మేమే పోయించుకోవాలి. ఒక రోజుకి 350 రూపాయలు మేరు క్యాబ్కి కట్టాలి. ఈ కండిషన్లో మేము బండి తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు రోజుకి 350, 400, 500, 600, 700 అట్లా 1050 దాకా పెంచారు. ఒక్క రోజుకి బండి నడపకుండా 1,050 రూపాయలు కట్టాల్సిందే. సో అప్పుడు డీజిల్ రేట్లు పెరిగినాయి, కస్టమర్స్ తగ్గిపోయారు, బిజినెస్ తగ్గిపోయింది, కట్టడం ఎక్కువైపోయింది. ఇన్ని డబ్బులు మేము కట్టలేమని చెప్పేసి డ్రైవర్లందరూ కలిసి 600 మంది స్ట్రైక్ చేయడం జరిగింది. ట్యాంక్ బండి మీద మొత్తం బండ్లు ఆపేసి మాకు తగ్గించితే కానీ మేము బండ్లు నడపము, ఎవరిని నడపనీయమని చెప్పి 600 మంది డ్రైవర్లు స్ట్రైక్ చేసిన. దాంట్లో నేను గిట్టున్నా 45 రోజులు నడిచింది ఆ స్ట్రైక్. ఈ 45 రోజులలో మేనేజ్మెంట్ దిగి రాలేదు. ఇంట్లోనేమో మనకు నెల కిరాయి కట్టాలి, బియ్యం తెచ్చుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి. సో నాకు అర్థం కాలేదు, ఇంకా ఇట్లా కూర్చుంటే కాదు, ఇది అవుతుందో కాదో తెలియదు, ఏదన్నా కూడా చేయాలి. నా పాత కస్టమర్లు రెగ్యులర్గా ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ చేసే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు బండి ఉందా, క్యాబ్ కావాలని. అప్పుడు నేను ఏం చేసిన అంటే నా దగ్గర మా వైఫ్కు పెళ్లిలో పెట్టిన కొంచెం బంగారం ఉంటే అది కుదబెట్టి ఒక 50,000 తను అప్పు తీసుకొని ఒక కార్ తీసుకోవడం జరిగింది, మహీంద్రా లోగాన్ అని చెప్పేసి. నా సొంతంగా కార్ తీసుకొని నాకెవరైతే పాత కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ, సో అప్పుడు అన్ని బండ్లు బంద్ ఉన్నాయి కాబట్టి కస్టమర్లు ఎక్కువ ఫోన్ చేయడం జరిగింది. నేను బండి తీసుకున్నా కాబట్టి నా దోస్తులు గిట్ట వాళ్ళకి వచ్చిన బుకింగ్స్ నాకే చెప్పేవాళ్ళు. సో అదే సిచ్యువేషన్లో నాతో పాటు మా ఫ్రెండ్స్ కొందరు కార్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కార్లు తీసుకున్నప్పుడు నాకు వచ్చిన బుకింగ్స్ కాకుండా ఎక్స్ట్రా బుకింగ్ వస్తే నేను వాళ్ళకి చెప్పేవాడిని, పలానా దగ్గర నుంచి పికప్ ఉంది, కస్టమర్కి డ్రాప్ చేసి పికప్ చేసి డబ్బులు తీసుకోండి. సో ఆ టైంలో ఏమైందంటే హైటెక్ సిటీలో హోటల్స్ ఉండేటివి. బయటకి ఏ కస్టమర్ వచ్చినా ఏదో ఒక హోటల్లో దిగాల్సిందే. అక్కడ దిగిన తర్వాత ఆయన బయటికి పోవాలంటే క్యాబ్ బుక్ చేయాలంటే హోటల్లో రిసెప్షన్కి ఫోన్ చేస్తారు. సో నేనేం చేసిన అంటే ఆ హోటల్ రిసెప్షన్లో ఎవరైతే బుకింగ్లు తీసుకుంటారో వాళ్ళతో కలిసి నేను మీకు ఎప్పుడు ఎయిర్పోర్ట్ కావాలన్నా మీకు బండి పంపిస్తాను, నా తన ట్రావెల్స్ ఉంది, నా తన కారు ఉంది. ఎయిర్పోర్ట్కి మేము 600 తీసుకుంటాం రెగ్యులర్గా, కానీ మీరు కస్టమర్కి 700 చెప్పండి, ఈ ఎక్స్ట్రా 100 రూపాయలు మీకు ఇస్తామని చెప్పేసి అట్లా 90 హోటల్స్ నుంచి నేను బిజినెస్ టైఅప్ చేసుకున్నాను. 90 హోటల్స్ నుంచి బిజినెస్ టైఅప్ చేసుకొని 40 వెహికల్స్ నడిచేవి నా దగ్గర. ఎన్ని వెహికల్స్? 40 వెహికల్స్ నడిచి మా ఫ్రెండ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ దోస్తులు మొత్తం అరే సలీం దగ్గర పోతే మంచి బుకింగ్లు ఇస్తాడు, హోటల్ బుకింగ్లు ఇస్తాడు అని చెప్పి వాళ్ళ నుంచి అటాచ్ చేస్తే వాళ్ళ దగ్గర నెలకి 25,000 నేను తీసుకుంటుంటే నెల మొత్తంలో వాళ్ళకి బిజినెస్ ఇస్తుంటే అట్లా 40 వెహికల్ నడిచేటివి 60,000, 70,000, 80,000 దాకా మిగిలేటి నెలకు. మంచిగా వస్తున్నాయి కదా, ఒక డ్రైవర్గా 20,000 సంపాదించే వ్యక్తిని 60,000, 70,000, 80,000 మిగులుతున్నాయి కదా అని చెప్పి ఒక ఆశతోని హఫీస్పేట్లో 72 గజాల ఇల్లు కొనుక్కున్నా. అదేంటంటే మాకు తెలిసిన కస్టమర్ పేరు మీద బ్యాంక్లో లోన్ తీసుకొని నెలకి 25,000 కట్టాలి, 4 years ఆ కమిట్మెంట్తో లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాం. ఆ తర్వాత మంచిగా నడుస్తుంది, మంచిగా సెట్ అయిపోయిన అనుకున్న టైంలో హైదరాబాద్లో మీరు ఇక్కడ చూసినట్టయితే 2012లో ఇది నేను మా వైఫ్ ఇక్కడ కాల్ సెంటర్లో పనిచేసే అమ్మాయిలు, తర్వాత వీళ్ళంతా మా ఫ్రెండ్స్ డ్రైవర్స్ అనమాట. వాళ్ళ వెహికల్స్ దగ్గర అటాచ్ చేసిన వాళ్ళు 2012 అంటే 11లో నేను ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన, 12లో 1 year సెలబ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి ఫోటో ఇది. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే కరోనా వచ్చిందో మనకు కరోనా
సడన్గా వచ్చి అందరిని ఇబ్బంది పెట్టిందో, అదేవిధంగా హైదరాబాద్లో కరోనా కంటే ముందు ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ అని వచ్చినాయి. ఈ ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ వచ్చినప్పుడు నా దగ్గర ఎవరైతే 40 మంది వెహికల్స్ పెట్టి నడిపిస్తున్నారో, ఈ 40 మంది వాళ్ళ వెహికల్ తీసుకొని ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోయారు. నా దగ్గరనేమో బిజినెస్ ఉంది, హోటల్స్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు ఫోన్ బండ్లు పంపించుకుంటే తింటున్నారు, ఏమైంది నువ్వు సర్వీస్ ఇస్తలేమని. కానీ నా దగ్గర బండ్లు లేవు, అందరూ బండ్లు తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నా దగ్గర ఏముంది ఆప్షన్ అంటే 2 ఆప్షన్స్. ఒకటి, అన్నీ బంద్ చేసి ఏదైనా పోయి డ్రైవర్గా పని చేసుకోవాలి, లేదా కార్లు కొనుక్కోవాలి. ఏదైనా పోయి డ్రైవర్గా పని చేస్తే జీతం ఎంత వస్తుంది? 15,000, 20,000. కానీ నా ఖర్చు ఎంత ఉంది? ఇక్కడ ఇంటికి ఈఎంఐ 25,000 కట్టాలి, పిల్లల ఫీజులు, ఇంట్లో తినడానికి ఇంచుమించు ఒక 40 నుంచి 50,000 ఖర్చు ఉంది. డ్రైవర్గా పని చేస్తే 20,000 వస్తాయి. ఇగో అప్పుడు ఏం చేసినట్టు నాకు వేరే ఆప్షన్ లేక, నాకు తెలిసిన ఒక కస్టమర్ ఉండే, రవీందర్ రెడ్డి అని చెప్పి హైటెక్ సిటీలో ఉంటాడు. ఆయన దగ్గర 24 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న 3 రూపాయల లెక్క. 24 లక్షలు అప్పు తీసుకొని 3 రూపాయల లెక్క 10 వెహికల్స్ కొనుక్కోవడం జరిగింది. ఎన్ని వెహికల్స్ కొనుక్కున్నాను? 10 వెహికల్స్ కలుస్తుంది. ఎల్లో ప్లేట్ ఉంది, ఓన్ ప్లేట్ ఉంది. ఓన్ ప్లేట్ ఎందుకు తీసుకున్నా అంటే కనుక, కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వెళ్ళినప్పుడు ఎల్లో ప్లేట్కి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓన్ ప్లేట్ అయితే ట్యాక్స్ కట్టే అవసరం లేదని చెప్పేసి కొన్ని ఓన్ ప్లేట్, కొన్ని ఎల్లో ప్లేట్ తీసుకొని ట్రావెల్స్ పెట్టి నడిపించిన. కానీ ఎప్పుడైతే ఈ బుకింగ్స్ తగ్గిపోయినాయో, అంటే 1 ఇయర్ వరకు, అంటే వెహికల్స్ పైన వెహికల్ తెచ్చుకున్న 1 ఇయర్ వరకు మంచిగా నడిచింది. ఎందుకంటే ఈ 40 మంది చేసే బిజినెస్ 10 వెహికల్స్ మీద నడిపించిన, మంచిగా గ్రోత్ అయింది. కానీ 1 ఇయర్ తర్వాత ఓలా క్యాబ్ వాళ్ళు కస్టమర్కి ఏదైతే రేటు ఇస్తారో, ఎయిర్పోర్ట్కి 600, అది వాళ్ళు 300, 350కి ఇవ్వడం స్టార్ట్ చేసారు. కస్టమర్కి 50% ఆఫర్ ఇచ్చారు. అప్పుడు ఏమైంది? ఇప్పటిదాకా నా దగ్గర వెహికల్స్ పోతే వెహికల్ తెచ్చుకున్నా, ఇప్పుడు ఏమైంది? కస్టమర్స్ మొత్తం ఓలా దగ్గరికి వెళ్ళిపోయారు, ఎక్కడి నుంచి బుకింగ్ రావట్లేదు. సో చూస్తూ డ్రైవర్లు ఇంటికంటే కూర్చుంటారు. నెల బండ్లకు ఈఎంఐ కట్టాలి, కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళ జీతాలు కట్టాలి, ఇంటి ఖర్చులు, ఇవేమో ఇన్కమ్ ఏమో జీరో అయిపోయింది. ఇక ఖర్చులేమో పెరుగుతాయి. అంటే ఇవి ఆగేటి కావు కదా, ఈఎంఐ ఆగదు, ఏది ఆగదు. సరే ఎట్లా చేసి బిజినెస్ని నిలబెట్టాలని 3 నెలలు ప్రయత్నం చేసిన. ఆ 3 నెలల్లో మళ్ళీ 2,70,000 అప్పు చేసి ఈఎంఐ కట్టాలి, డ్రైవర్లకు శాలరీస్ కట్టాలి, కాల్ సెంటర్ వాళ్ళ శాలరీస్ కట్టాలి, ఉల్టా మళ్ళీ అప్పు పెరిగిపోయింది. ఇక నాకు అర్థమైంది, ఇంత పెద్ద ట్రావెల్స్కి నేను తట్టుకోలేను, ఇక బిజినెస్ బంద్ చేయడమే బెస్ట్ అని అనుకున్న టైంలో ఇక అప్పులలో వాళ్ళు 24 లక్షల 70,000 అయితే కట్టాలి కదా, ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళీ కొన్ని చిట్టీలు ఉండే చిట్టీలు కట్టాలి, బ్యాంక్ లోన్ 25,000 ఇది కట్టాలి. సో ఎంత ఘోరంగా తయారైన పరిస్థితి అంటే కనుక, అప్పటి వరకు నేను ఒక 5 లక్షల చిట్టి వేసినుంటే కారు తీసుకోవడానికి తీసుకున్నా, లేపుకున్నా. ఆయన టైం టు టైం పైసలు కడుతుంటే, హఫీస్పేటలో ఒక మెడికల్ షాప్ ఉండే, ఆయన దగ్గర టైం టు టైం పైసలు కడుతుంటే, ఎప్పుడైనా పోతే కూర్చేసి రా సలీం భాయ్ కూర్చోని ఛాయ్ దాపెట్టాడు. 2 నెలలు చిట్టి డబ్బులు లేట్ కట్టాకల్లా తిట్టడం స్టార్ట్ చేసింది. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక లైఫ్ మీద మొత్తం ఆశలు ఎగిరిపోతాయి. ఇంకా ప్రాపర్టీ లేదు, అప్పులేమో పెరిగిపోయినాయి, ఇంత అప్పు నేను కట్టలేను. సో ఏం కానీ ఇక మనిషికి ఎట్లా అవుతుందంటే సంచలనం వేస్తా అంటారు కదా. సో మా వైఫ్, మా పిల్లలు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న తాగుతుంటే మా అత్తోళ్ళ దగ్గర పోయిర్రు. ఆ టైంలో రాత్రి నాకు కాల్ వచ్చింది, ఆయన తిట్టడం వల్ల ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా, ఇక జీవితంలో మస్తు అయిపోయింది, ఈ మాటలు పడలేను, ఇక నాకేం దారి కనిపిస్తలేదు, ఈ రోజు ఎట్లనన్నా ఇక సూసైడ్ చేసుకోవాల్సిందే. మంచం మీద పడుకున్న, మీద ఫ్యాన్ తిరుగుతుంది. సో ఆలోచిస్తున్నా, ఇంకొక 5 నిమిషాల్లో, ఇంకొక 4 నిమిషాల్లో, ఇంకొక 3 నిమిషాలని టైం కౌంట్ చేసుకుంటున్నాను నేను. కానీ అదే టైంలో మా బాబు, మా పిల్లలు ఇంట్లోకి బయటకు వెళ్ళేటప్పుడు డైలీ అడుగుతుండే, పప్ప అని పిలిపేదవని. ఇంట్లోకి బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులు అడుగుతుండే. వాళ్ళ ఫేస్ గుర్తుకొచ్చింది. ఒకవేళ నేను ఏదైనా సూసైడ్ చేసుకుంటే, నేను క్యాబ్ నడిపేటప్పుడు సిగ్నల్ దగ్గర పిల్లలు అడుక్కునేటోళ్ళు వచ్చి డోర్ కొట్టి డబ్బులు అడుగుతుండే. సో నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి అదే అవుతుందని మళ్ళీ థాట్ వచ్చి నేను ఆ సూసైడ్ని ఎంట్గా తీసుకున్న. ఆ రోజు ఏం చేసుకోలేదు. అదే టైంలో అలాంటి సిచ్యువేషన్లో ఒక కాల్ వచ్చింది. ఎవరి దగ్గర అయితే నేను బీడియోలో అంబాసిడర్ కార్ మీద పనిచేసిందో వాళ్ళ చెల్లెలు అరుణ కుమారి మేడం సంగారెడ్డిలో ఉంటారు. ఆమె నాకు కాల్ చేసి, సలీం చాలా రోజులైంది, వాళ్ళన్న చనిపోయింది అనమాట. ఒక 10 ఇయర్స్ అయింది అప్పటికే. వాళ్ళన్న చనిపోయి, మా అన్న చనిపోయినాక ఒక్కసారి గిట్ట నువ్వు మా దగ్గర రాలేదు, ఫ్యామిలీని తీసుకొని మా ఇంటికి రా, నీకు ఒక బిజినెస్ గిట్ట చెప్తాను. బిజినెస్ అంటే నా మైండ్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్నది. కాకపోతే వాళ్ళ దగ్గర పనిచేసిన కదా అని చెప్పేసి పోయినప్పుడు పోదామని, అక్కడ రాయకోడ్లో ఒక పెళ్లి ఉండే, ఆ డిన్నర్కి అటెండ్ కానీ పోయేటప్పుడు సంగారెడ్డిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి టీ తాపి ఆమె ఒక ఎల్లో పేపర్ తీసుకొని ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసింది.
నేనేమో ఇక్కడికి వింటున్నా, ఇక్కడికి వదిలేస్తున్నా. ఎందుకంటే ఇలాంటివన్నీ మోసం చేసే కంపెనీలు ఉంటాయి. ఉల్టా నేనున్న పరిస్థితిలో తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న నేను ఇవన్నీ ఎలా చేస్తా అని చెప్పేసి నేను కంప్లీట్గా నెగిటివ్ ఉన్నాను. కాకపోతే ఫ్రీ జాయినింగ్ అన్నది కదా, డబ్బులు కట్టేది లేదు. ఇక వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్ళు ఎప్పుడైనా లేట్ అయినప్పుడు అన్నం పెడుతుండే మేడం, వాళ్ళని కాదని లేక నేను సరే జాయినింగ్ చేసేసిన. ఆమె జాయినింగ్ అయినాక ప్రోడక్ట్ తీసుకో అని చెప్పి అవి తీసుకో అంటే ఇప్పుడు ఏమవుతుంది, నేను తర్వాత తీసుకుంటా దీని అని చెప్పి ఒక నీమ్ సోప్, ఒక నైట్ క్రీమ్ 2 తీసుకున్న. ఆ రోజు 300 చిల్లరని అయింది. తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేసి ఇంటికి వచ్చినాక ప్రోడక్ట్ సబ్బు వాడితే సబ్బు బాగానే ఉంది. తర్వాత నైట్ క్రీమ్ మా వైఫ్ వాడింది, ఆమె బాగానే ఉందని చెప్పింది. సరే బాగుంది కదా, మరి బాగుందని చెప్తే మళ్ళీ ఏమంటది, బిజినెస్ చేయమంటది. అవునా కాదా? బాగుంది అని కూడా చెప్పాలి నేను. నిజంగా నా అదృష్టం బాగుండి 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సలీం మేము టౌలిచేకి వెళ్తున్నాం, కుల్కర్ణి సార్ అని మా అప్లైన్ ఉంటాడు, మేము ఒక్కసారి మీ ఇంటికి వచ్చిపోతాం, తొవ్వనే కదా అంటే రండి అని చెప్పి పిలిచిన. ఆ రోజు కుల్కర్ణి సార్ వచ్చిండు, ఇంకొంచెం డెప్త్గా ప్లాన్ చెప్పిండు, కొంచెం హోప్ వచ్చింది, ప్రోడక్ట్ బాగానే ఉన్నాయి కదా సరే చూద్దామని. ఆమె లీస్ట్ ఇచ్చిండు రాసి. సికింద్రాబాద్ ఆఫీస్కి ఆ ప్రోడక్ట్ తీసుకొని పోయినా. 2500 కన్సిస్టెన్సీ ఆఫర్ ఉండే అప్పుడు, ఇప్పుడు 3500 కదా, అప్పుడు 2500 ఉండేది. ఆ ప్రోడక్ట్ తీసుకున్న అక్కడ చాలా మంది లైన్లో నిలబడి ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. అరే ఇంత మంచి చదువుకున్న వాళ్ళు లైన్లో నిలబడి ప్రోడక్ట్ తీసుకుంటారు, ఏదేదో బాగానే ఉన్నట్టుంది అని చెప్పి కొంచెం నమ్మకం వచ్చింది. ఆ తర్వాత సంగారెడ్డిలో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళినా. అప్పుడు ఈరోజు మీటింగ్ పెడితే ఇన్ని 100 మంది కూర్చురు కదా, అప్పుడు మీటింగ్ ఉంటే 10 మంది 15 మంది 20 మంది కంటే ఎక్కువ ఉండేటోళ్ళు కాదు. సంగారెడ్డిలో పోయి మీటింగ్ అటెండ్ అయినా అక్కడ 13-14 మంది ఉండే. ఆ సెకండ్ మళ్ళీ సాటర్డే ఇందర్బీర్ సార్ వాళ్ళ దగ్గర మీటింగ్ ఉండే. నేను చూపిస్తా ఒక్కొక్క ఫోటో మీకు. సో ఇది అరుణ కుమార్ మేడం ఫోటో. తర్వాత మీరు చూస్తే కనుక సాటర్డే 20 మే 2017 ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంట్లో నేను అప్పుడు సాటర్డే ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయింది. ఇది గూగుల్ ఫోటో, నేను టైప్ చేయలేదు, గూగుల్లో ఫోటోలు వస్తాయి కదా, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టినా నేను ఇక్కడ. ఆ తర్వాత చూసుకుంటే ఆ సంగారెడ్డి మీటింగ్ వెళ్ళిన, ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 2 నెలల తర్వాత గోక్రాన్ అనే ప్రోగ్రామ్ వచ్చింది ఢిల్లీలో. సో అందరూ అంటారు గోక్రాన్ పోవాలి అంటారు, ఇలా బిజినెస్లో పెట్టుబడి లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు 10-12 ఖర్చు పెట్టుకోవాలి, వారం రోజులు పోవాలి అని చెప్పి నేను కొంచెం నెగిటివ్గా ఉన్నాను. కానీ అప్లైన్స్ ఊరికే ప్రెజర్ చేస్తే సరిగా పోదామని చెప్పేసి ఒక వెహికల్ ఈఎంఐది నెక్స్ట్ డే ఈఎంఐకి ఒక పైసలు అరేంజ్ చేసి పెట్టుండి, ఇక పోతే పోయింది జీవితం, ఎట్లా పోయింది, చెక్ బౌన్స్ అయితే అయ్యేదేముందని చెప్పేసి ఆ పైసలు తీసుకొని గోపురంకి వెళ్ళినాం. ఆ గోపురంకి వెళ్ళిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ 11, 12, 13 ఆగస్టు 2017 అప్పటి ఫోటో ఇది. ఇది మైపల్లెం హోటల్లో జరిగింది. గౌతమ్ బాలి సార్తో ఫస్ట్ టైం నేను సెల్ఫీ తీసుకున్నప్పుడు ఆయన పోతుంటే ఇట్లా పరిగెత్తుకుంటూ సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సరైన భార్యతో ఫస్ట్ టైం ఫోటో ఇది. భార్య సార్తో నా జీవితంలో ఫస్ట్ సెల్ఫీ ఇక్కడ పెట్టాను నేను. గోపురంకి అటెండ్ అయిన తర్వాత అక్కడ నాకు ఫస్ట్ డే ఎక్సైట్మెంట్, దుంకుతురు, డ్యాన్స్ చేస్తున్నారు, ఏమో చెప్తున్నారు, అట్లనే అనిపించింది. సెకండ్ డే 1 గంట సెషన్ ఉండే ఎస్పీ బారెల్ సార్. ఆ గంట సెషన్ విన్నా, ఆ రోజు డిసిషన్ తీసుకున్నాక ఆ గంట సెషన్లో ఏమైందో చెప్పమంటారా? సో బారెల్ సార్ ఆయన సెషన్ వచ్చినప్పుడు బోర్డు పెట్టి, సో ఛాలెంజెస్ వస్తాయి కదా, కష్టాలు వస్తాయి కదా, ఏమేమి కష్టాలు ఉన్నాయి చెప్పుండి అని చెప్పి బోర్డు మీద రాయడం స్టార్ట్ చేసిండు. నేను కూర్చున్న ప్లేస్లో ఒక 4వ లైన్లో ముందెక్కని ఒక ఆయన లేచి సార్ నాకు అప్పు ఉంది అని లేచిండు. సో ఆయన స్టేజ్ మీదకి పిలుచుకొని ఎంత ఉంది అప్పు అన్నాడు. 12 లక్షలు అన్నాడు. సరే ఈ అప్పు ఎవరు చేసిరు అని అడిగి, నేనే చేసినాను. ఎందుకు చేసినావు అంటే బిజినెస్ గురించి. మరి ఏమైంది, బిజినెస్లో నుక్సాన్ వచ్చింది, అప్పు అయిపోయింది. సో అప్పు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి మరి? సో అప్పు కట్టాలి. అప్పు కట్టాలంటే ఏం చేయాలి? పని చేయాలి. కానీ మనం పని చేస్తామా? పని చేయం. మనం ఏం చేస్తామని సార్ ఒక కుర్చీ తీసుకున్నాడు, ఖాళీ కుర్చీ నెత్తి మీద పెట్టుకొని. సో మనం ఏం చేస్తాం, అన్నకి చెప్తాం అప్పు అయిపోయింది, అమ్మకి చెప్తాం అప్పు అయిపోయింది, నాయనకి చెప్తాము, తమ్ముని చెప్తాం, కాదని అందరికీ చెప్పి కింద పడతాం. అంటే ఈ అప్పు అయిపోయిందని నెత్తి మీద ఎత్తుకొని బరువు ఎత్తుకొని తిరుగుతాం. మనం దేశం మొత్తం తిరుగుతాం, నాకే అప్పైంది, నాకు అప్పైంది, నాకు అప్పైందని. దానివల్ల అప్పు తీరుతుందా? ఇప్పుడు నాకు అప్పు అనే విషయం నేను కాందాన్ని మొత్తంగా చెప్పిన అనుకోండి, రేపు నా ఫోన్లు చెప్తారా వాళ్ళు? పక్క వీడు అప్పడగానికి ఫోన్ చేసిండు అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఇది నెత్తి మీద ఒక బరువు పెట్టుకొని తిరుగుతాం. మీరు ఈ కుర్చీ తీసి పక్కకు పడేసింది సార్, ఈ బరువు తీసి పడేయండి. ఇప్పుడు మీ అప్పులలో పోయి చెప్పండి మీరు, అవును నేను ఇమాన్దార్ మనిషిని, నాకు టైం ఈ సంవత్సరమా 2 సంవత్సరాల టైం ఇయ్యి, నీ పైసలు నేను పూలలో పెట్టిస్తా.
ఒకవేళ నేను ఇయ్యలేను అంటే ఏం చేసుకుంటూ చేసుకొని ముందంటే ఉన్నాం. ఎక్కువ డబ్బులు కాబట్టి టైం సేమ్ అది వచ్చి ఢిల్లీకి రాగానే ఫస్ట్ నేను పోయింది నా అప్పుల దగ్గర పోయి జరిగిన సిచ్యువేషన్ మొత్తం చెప్పినా నాకు టైం ఇవ్వండి, మీ డబ్బులు ఖచ్చితంగా నేను ఇస్తా అని చెప్పి ప్రామిస్ తీసుకొని ఆ తర్వాత పని చేయడం స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఒక దారి కనిపించింది నాకు, ఇప్పుడు ఎట్లా చేయాలని ఒక దారి దొరికింది. అప్పులలో బాధ, 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం తీసుకున్న వాళ్ళకి టైం ఇచ్చారు. చిన్న చిన్న అప్పులు ఉంటే ఆ 2 కార్లు తీసుకుంటాయి కదా, ఆ 2 కార్లు అమ్మాలి, ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, 2 కార్లు అమ్మాలి, ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఎందుకంటే ఒక కార్ కొనాలంటే 2.5 నుంచి 3 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. కానీ అమ్మితే అవే డబ్బులు వస్తాయా? 30,000 40,000కి శనగ బఠాలను అమ్మినట్టు అమ్మవచ్చు వచ్చింది. కంటిన్యూ ఫైనాన్స్ కదా, సెకండ్ హ్యాండ్ వెహికల్ అయిపోయింది. అట్లా 2 బండ్లు అమ్మితే వచ్చే పైసలు ఈ మంత్ ఇంట్రెస్ట్ కట్టాలి, 2 బండ్లు అమ్మితే వచ్చే పైసలు మళ్ళీ ఇంకో ఇంట్రెస్ట్ కట్టాలి. చూస్తూ చూస్తూ బండ్లు వెళ్ళిపోయినాయి, అప్పట్లోనే మిగిలిపోయింది, ఉన్న బంగారం వెళ్ళిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక కొన్న ఇల్లు సగం ఈఎంఐ కట్టుంటే 24 నెలలు, ఆ మిగతా ఈఎంఐకి ఆయనకి అప్పులానికి ఇచ్చేసిన ఇల్లు గిట. ఇల్లు పోయింది, బంగారం పోయింది, కార్లు పోయినాయి, అంతా పోయింది. నెల తిరిగేసరికి 70,000 కట్టారు. అలాంటి పరిస్థితులకు వచ్చేసిన ఇంతైనా మా వైఫ్కి నేను చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే చేసింది నేను, మళ్ళీ ఆమె చెప్తుంటా పరిశ్రమ ఏదో ఒకటి చేయాలి. ఎవరైనా అప్పులలో ఫోన్ చేసిరంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ కట్ చేసి 2 వీలర్ తీసుకొని బయటికి వెళ్ళి ఏదో గల్లీలో నిలబడి మాట్లాడొస్తుంది. ఇంట్లో ఏదైనా తిండికి లేదు తెమ్మంటే బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక దగ్గర పైసలు అరేంజ్ చేసి తెచ్చిస్తుంటే, కానీ పైసలు లేవని మాత్రం అనుకుంటే పాపం మా వైఫ్ గిట్ట ఎక్కువ ఇబ్బంది పెట్టేది కాదు. సో అలాంటి పరిస్థితి ఉండే. ఆ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఒకటే డిసైడ్ అయినా, ఎవరు ఏమన్నా అనుకోని ఇక 2 సంవత్సరాలు నేను 6 నెలల క్రౌన్ అయితే డిసైడ్ అయిపోయి వచ్చిన ఆడికెళ్ళి రాగానే ఫస్ట్ వచ్చేసి 10 కోర్ స్టెప్. మనకి ఏం చెప్పారు 10 కోర్ స్టెప్ లో అన్నిటికంటే మొదటి పాయింట్ ఏంటి? డిఫైన్ ద డ్రీమ్. సో భార్య సార్యంతో సిడీలా ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. ఎస్ఆర్ సో నేను వచ్చిన ఇంటికి స్టేషనరీ షాప్ పోయిన, కలర్ పేపర్ తీసుకున్న, స్కెచ్ పెన్నులు తీసుకున్న, ఇంటికి వచ్చి గీతలు కొట్టి ఇక డ్రీమ్ రాయడం స్టార్ట్ చేసిన. ఈ ఫోటో ఎందుకు తీసుకున్నా అంటే నేను 100% ఒక రోజు డిఈసిడి అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళి చూపిస్తా, చాలా మందికి హోప్ ఇవ్వడానికని ఆ రోజు నుంచి ఫోటో తీసుకుని పెడుతున్నాను. ఆ రోజు నుంచి ఫోటోలు ఒక్కొక్క ఫోటో చూపిస్తా ఇప్పుడు మీకు. సో డ్రీమ్ రాసిన, మరి డ్రీమ్ ఏం రాసిన? ఉన్నదేమో రేకుల ఇల్లు, ఒకటే ఇల్లు. మీరు వీడియోలో చూసారు కదా, ఆ గట్టిగా వాన వస్తే ఆ రేకు మీద రేకు జాయిన్ చేస్తారు కదా, ఒక మూలకు వాన నీళ్ళు కురుస్తుండే ఎక్కువ వచ్చినప్పుడు, కింద బియ్యం ఉంటాయి, మీద ఒక ప్లాస్టిక్ టబ్బు పెట్టేది. ఇంట్లో వాన వస్తే కురుస్తుండే. అలాంటి ఇంట్లో నేను ఏం రాసిన అంటే 2 లక్షల ఇన్కమ్, 2 కోట్ల ఇల్లు, 1 కోటి రూపాయల కారు, మా వైఫ్కి బంగారం, మా పిల్లలకు స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ అని రాసి పెట్టినాం. ఇక రాసిన తర్వాత ఫస్ట్ గోడ మీద పెట్టినాం. ఈ గోడ కనిపిస్తుంది కదా, ఇది బెడ్రూమ్లో లేవంగానే, బెడ్రూమ్ అదే, హాల్ అదే, కిచెన్ అదే, మొత్తం ఒకటే రూమ్ ఉండే మాకు. సో ఈ లేవంగానే కనిపించినట్టు ఇక్కడ పెట్టినా. రెండోది వచ్చేసి అల్మారి మీద పెట్టుకున్నాం. అల్మారి మీద పెట్టడానికి పోతే మా వైఫ్ అడ్డం వచ్చింది, నువ్వేంటన్నా పెట్టు కానీ అల్మారి మీద పెట్టకు, ఎందుకంటే లోపలికి డోర్లకు ఎంట్రీ కాగానే ఎదురుగా కనిపించేది అల్మారి. మా దోస్తులు ఇంటి పక్కన వస్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్, లోపలికి వచ్చినప్పుడు ఇది చూసి నవ్వుతారు అన్నది. నేనేమనంటే వాళ్ళు రావాలి, అది చూడాలి, వాళ్ళు నవ్వాలి, అది మనం గుంజుకోవాలి, మనం వాళ్ళ గురించి అనే బిజినెస్ చేయాలని చెప్పి, వాళ్ళ గురించి అనే బిజినెస్ చేయాలని చెప్పేసి ఆమెకు సంజాయించి ఈడ గోడ మీద పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అల్మారి మీద ఆ టైంలో నేను ప్రతి ఒక్కటి సెల్ఫీ తీసుకున్నాను అనమాట. సో డ్రీమ్ క్లియర్ ఉండాలని చెప్తే మొత్తం ఏ డేట్ వరకు ఏ చెక్ కావాలి, ఈ చెక్ హెచ్డిఎఫ్సి చెక్ తీసి దాని మీద ఎంత చెక్ కావాలి, ఏ డేట్ వరకు రావాలి, కార్ ఏం తీసుకోవాలి, దాని నెంబర్ ఎంత తీసుకోవాలి. ఆ రోజు చూస్తే ఇది ఏం నెంబర్ అంటే 786 ఇది, కాకపోతే బ్లూ కలర్ తీసుకోలేదు, బ్లాక్ తీసుకున్నా, బ్లూ నెక్స్ట్ వెహికల్ తీసుకుంటా. సో డ్రీమ్కి ఉన్న పవర్ చూడండి. లాస్ట్ నేను గుర్మెట్కల్లో మీటింగ్కి వచ్చిన రోజు నా బెంచ్ కార్కి ఎన్ని డబ్బులైనా కానీ 5555 నెంబర్ తీసుకోవాలని నిర్ణయించుకున్న. ఇంచుమించు 1,80,000 దాకా పెట్టినా, అయినా నంబర్ దొరకలేదు. 5555 కానీ నంబర్కి 1,80,000, అయినా నంబర్ నాకు దొరకలేదు, ఎరడకి వెళ్ళిపోయింది. సరే ఇట్లా 2 సార్లు వెయిట్ చేసిన, దానికి కట్టిన 35,000 నాన్ రిఫండబుల్, డీడీ కట్టిన పైసలు రిటర్న్ రావన్నమాట. సో మళ్ళీ ఏం చేసినా, ఎన్నిసార్లు కట్టినా ఎవరెంత చేస్తారో తెలియదు, ఎందుకు కొట్టిన రిస్క్ అని చెప్పేసి ఈ 786 నెంబర్ అది ఎప్పుడు టీజీ తెలంగాణ స్టార్ట్ చేసి, అంటే టీజీ చేంజ్ అయింది కదా, 5555 సిరీస్ నడుస్తుంది. అది ఫస్ట్ 786 అంటే 1000 నెంబర్ లోపల ఉన్న నెంబర్ ఇంకా వెయిట్ చేస్తుంది.
ఆ నంబర్ జస్ట్ నాకు 20,000 దొరికింది. అంటే డ్రీమ్ ఆ రోజు రాసి పెట్టాము. ఎంత కోషన్ చేసి దగ్గర 2 లక్షలు పెట్టినా వేరే నంబర్ దొరకలేదు. నేను అనుకున్న నంబర్ మాత్రం 20,000 దొరికింది. ఇప్పుడు ఉన్న నంబర్ బండికి అదే నంబరు, జస్ట్ 20,000 అంతే. సో ఒక్కసారి డ్రీమ్కి ఉన్న పవర్ చూడండి. నేను ఏం చెప్తున్నా అంటే డ్రీమ్ రాసి పెట్టినా, అది లేకున్నా సరే ఎక్కువ డబ్బులు అయితే వేరే నెంబర్ తీసుకుందామని ట్రై చేసినా ఎక్కువ డబ్బులకు వేరే నెంబర్ దొరకలేదు, కానీ తక్కువ అమౌంట్కి అదే నెంబర్ దొరికింది. డ్రీమ్కి ఉన్న పవర్ అది. సో రాసి పెట్టాలి డ్రీమ్. సో ఇట్లా క్లిస్టర్ క్లియర్గా రాసి పెట్టిన డ్రీమ్స్ అన్ని. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడండి, ఈ రోజు 13 లక్షలు వస్తున్నాయి. నేను ఇంట్లో వండుకున్నాను. ఎవరైనా అడుగుతారా? నేను ఇంట్లో వండుకున్న భూమికి చచ్చిపోయిన నా ఇన్కమ్ తగ్గుతుందా పెరుగుతుందా? చచ్చిపోయినా చూపించి ఇంకా పెంచుతారు. అవునా కాదా? మరి ఎందుకు పరిగెడుతున్నా అంటే నా యొక్క డ్రీమ్ ఏంటంటే ఈ డ్రీమ్ ఏందో ఇవాళ మీకు క్లారిటీ ఇస్తా. సో చాలా మంది ఎవరైనా కానీ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలనుకుంటారా, నరకానికి వెళ్ళాలనుకుంటారా? ఎక్కడికి? స్వర్గం. ఎసాను ఎంతమంది స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు? అంటే మరి చేతులు లేకున్నారు. సరే ఒక్కసారి ఆలోచించండి, స్వర్గంలో ఏముంటుంది చెప్పగలుగుతారా? సరే చనిపోయిన తర్వాత అందరూ కోరుకునేది స్వర్గానికి. ఏముంటుంది స్వర్గంలో? ఏముంటుంది? అందమైన ప్రపంచం ఉంటుంది. సార్కోసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఇంకేముంటాయి? ఇంకేముంటుంది? స్వర్గం పోవాలి కానీ ఏముంటుంది అనుకుంటే ఎట్లా చెప్పండి, ఏం పర్వాలేదు. అనుకున్నది ప్రతి ఒక్కరు దొరుకుతుంది. ఇంకా ఎవరు చెప్పండి మేడం. ఫ్రీడమ్. స్వర్గంలో ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, మరి నరకంలో ఏముంటుంది? కోసుడు, కారం పెట్టుడు, కాల్చుడు. అవునా? సింపుల్గా చెప్పాలంటే స్వర్గంలో అనుకుని అన్ని దొరుకుతాయి, సుఖాలు ఉంటాయి. నరకంలో అన్ని కష్టాలే ఉంటాయి. ఎస్ ఆర్ నో? మరి స్వర్గం చూడాలంటే చచ్చిపోయినాకనే పోవాలా? బతుకున్నాక స్వర్గం చూడలేమా? చూడొచ్చా, చూడలేమా? సో బతుకుండంగా ఉండే స్వర్గమే ఈ 100 విల్లాస్. సో ఈ 100 విల్లాస్ నా డ్రీము. నేను 2 కోట్ల ఇల్లు రాసి పెట్టినా, నేను తీసుకుంటాను 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ 2 కోట్ల ఇల్లు నేను ఏడ కడతా? నేను కట్టిన దగ్గర నా చుట్టుపక్కల వాళ్ళంతా అదే రేంజ్ వాళ్ళు ఉన్నారా, మాస్ రేంజ్ వాళ్ళు ఉన్నారు? ఒకవేళ మాస్ వాళ్ళు ఉంటే నా పిల్లలు చెప్తా వాళ్ళింటికి పోవద్దు, అందరి చూపు నా ఇంటి మీదనే. అవునా కాదా? కానీ ఒక్కసారి ఆలోచించండి, మరి అదే ఇంటి పక్కన మన టీం నుంచి, మన టీంలో ఉన్న లీడర్లు లక్షల్లో ఇన్కమ్ తీసుకొని అందరూ ఒకే దగ్గర ఉంటే బాగుంటుందా? సో నా డ్రీమ్ ఏంటంటే మనం విన్నింగ్ టీం హైదరాబాద్ నుంచి ఒక 100 మంది క్రౌన్ డైరెక్టర్లను రెడీ చేసి ఆ 100 మంది ఇన్కమ్ కూడా 2 నుంచి 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఉంటుంది. ఈ 100 మంది కలిసి సిటీకి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ దూరంలో ఒక 100 ఎకరాల పొలం కొనుక్కొని దాంట్లో ఒక్కొక్కరి ఇల్లు 1000 గజాలను ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు 1000 గజాలను ఉంటుంది. మరి ఆ 1000 గజాలను ఉంటే దాంట్లో ఫెసిలిటీ ఎట్లుంటాయి? దాంట్లో ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇట్లుంటే ఇక్కడనేమో మందిర్ ఉంటుంది, ఇక్కడనేమో మసీద్ ఉంటుంది, ఇక్కడనేమో చర్చ్ ఉంటుంది, ఇక్కడనేమో గురుద్వారా ఉంటుంది. అంటే ఈ 100 విల్లాస్లో మనం పాలైన లోపలనే, బియ్యమైన లోపలనే, కూరగాయలైన లోపలనే, పండ్లు గిట్ట మీకు ఏ పండ్లు కావాలంటే అది ఇంటి మీదకి వెళ్ళి గార్డెన్లో తెంపుకునేలాగా ప్రతి సీజన్లో వచ్చే పండ్ల చెట్టు ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని తయారు చేయాలి. అంటే నా డ్రీమ్ ఏంటంటే చనిపోయిన తర్వాత మనిషిని తీసుకొని పోయి ఊరు చివర బొందల గడ్డను పెట్టేస్తారు. ఎస్తాను. కానీ 100 విల్లాలు అట్లా ఉండదు. ఆ ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ చెట్లు, కలర్ పూల చెట్లు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఎనీ టైం అక్కడ పూలు పడుతుంటాయి. అబ్బా అది చూస్తే ఇప్పుడే పోయి పడుకోవాలంటే అట్లా తయారు చేస్తాం. మొత్తం ఏ టు జెడ్. బయటకని ఒక పెద్ద ఎమ్మెల్యే వచ్చి నేను మీది 2 కోట్లు అవుతుందిగా, నేను 10 కోట్లు ఇస్తాను మీ దాంట్లో అంటే నో, ఓన్లీ విన్నింగ్ టీం వాళ్ళకి మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, అందరు విన్నింగ్ టీం వాళ్ళు ఉన్నారు. అందరు ఆలోచన ఎట్లుంటది? అందరు బాగుండాలి. ఏమైనా 1000 రూపాయలు పడ్డాయంటే ఈ పైసలు నావుగా ముట్టుకోవద్దు. అవునా కదా? గేట్ కాడ 1 లక్ష రూపాయల కట్టబడ్డదంటే తీసుకొని పోయి గేట్లు ఇచ్చేస్తారు. ఈ పైసలు నావుగా ఎవరికని. అట్లాంటి ఆలోచన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే ఫ్యామిలీలో ఒక్క ఇంట్లో పుట్టినట్టుంటే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? అలాంటి డ్రీమ్ ఇంకా 2 సంవత్సరాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. 70 మంది ఆల్రెడీ అయిపోయారు. నేను డ్రీమ్ చూసినప్పుడు నేను డైమండ్ ఉన్నా, నేనే క్రౌన్ లేను. కానీ ఈరోజు 70 మందికి పైన క్రౌన్ ఉన్నారు. సో దాంట్లో మీరు ఉన్నారా లేదా?
మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు డిసైడ్ అయితే అది 100 కాదు 200 చేద్దాం, 500 చేద్దాం. ఈ 2 years లోనే మీరు క్రౌన్ 2 లక్షల చెక్ టార్గెట్ పెట్టుకోండి. దీనికంటే పెద్దది కడదాం మనం. సో ఇది నా పెద్ద డ్రీమ్. అందుకే ఈ రోజు ఇటు నేను పరిగెత్తుతున్నా దీని గురించే. తొందరగా క్రౌడ్ క్రియేట్ కావాలి. చాలా మంది ఉన్నారు ఆశతో ఎదురు చూస్తున్నారు, మార్కెట్ ఏదైనా ఆపర్చునిటీ దొరకకపోతుందా. సో అలాంటి వాళ్ళకు హోప్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. సో డిసైడ్ అవుతున్నారా? సూపర్. సో దీని తర్వాత మరి డ్రీమ్ అయితే బాగానే ఉంది. మరి ఇది డ్రీమ్ చూసి ఇంట్లో కూర్చుంటే అవుతుందా? సో మరి నేనున్న సిచ్యువేషన్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండొచ్చు. ఏం చేయాలి సార్, డబ్బులే సరిపోతలేవు, అప్పులు ఉన్నాయి, ఆ మిత్రులు కట్టాలి, వచ్చే జీతం సరిపోతలేదు. ఎస్ఆర్ను కానీ నా పరిస్థితి చూస్తే మీకు అనిపిస్తుంది. నా ఇక్కడ వచ్చిన తర్వాత మ్యాసివ్ యాక్షన్ స్టార్ట్ చేసిన. ఈ ఢిల్లీకి రాగానే అప్పుల దగ్గర పోయినా చెప్పిన. ఆ తర్వాత అన్నిటికంటే ముందు ఇంట్లో గెలిచి బయట గెలవాలంటారు. ఎస్ఆర్ను మా వైఫ్ అప్పు ఎంత ఉందో తెలియదు, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు, నెట్వర్కింగ్ అంటే తెలియదు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ తీసుకొచ్చి సిడీలో ఏం చెప్పింది సార్, మన పాత ప్రోడక్ట్స్ అన్ని ఒక కవర్లో కట్టి పక్కన పెట్టండి, ముందు మన ప్రోడక్ట్ వాడండి, అవసరం అంటే అయిపోయినాక తర్వాత వాడుకోండి అని చెప్పిండు. సో దానివల్ల నేను తెచ్చిన ప్రోడక్ట్ ఏం చేసిన, సగం ఉంటే ఆ ప్రోడక్ట్ కోల్గేట్ ఉంటే పక్కన పెట్టేసి మన అష్యూర్ రీప్లేస్ట్ పెట్టినా. మా వైఫ్ అంటది ఇది వాడు అంటే, ఎందుకు ఇది అయిపోయి పైసలు తెచ్చినాం, దాంట్లో పుణ్యానికి వచ్చిన పైసలు అన్నది. సరే ఇట్లయితే ఇన్నది తీసుకెళ్ళిన. ఆ మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఆమె నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆమె సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ దాకా రాగలిగిన. సో మీరు గిట్ట మీ ఇంట్లో మీ వైఫ్ కనుక సపోర్ట్ చేస్తలేదు, ఒక మీటింగ్కి తీసుకురండి. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తలేదు, ఒక మీటింగ్కి తీసుకురండి. ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్ అర్థమవుతుంది, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. లేదు మా భార్య ఏం చేస్తారు సార్, ఊకి ఆమె ఇంట్లో బాత్రూమ్ తోమనికే పనికి వస్తారు, ఆమెకి ఏం టాలెంట్ లేదు అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే. ఆమె సపోర్ట్ ఉంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె ఇంట్లో పని చేస్తుందని చెప్పి ఇంట్లో వదిలేసిర్రు, మీరు పొద్దుంతా పోయి కష్టపడి వచ్చిర్రు, పొద్దుకి 11 గంటలకు డోర్ తీయగానే మీ వైఫ్ అంటుంది బిజినెస్ గురించి తెలిసి వచ్చినా సబ్బులు పట్టుకొని ఉంటుందా, మీ గాడిపంతా వెళ్ళిపోతుంది. అవునా కాదా? మీరు ఇంత కష్టపడి మీ ఇంట్లోకి రాగానే మీ వైఫ్ అంటుంది వచ్చినా నువ్వు సబ్బులు పట్టుకోనంటే ఎట్లుంటుంది, బాగుంటుందా? కానీ మీ వైఫ్ మీరు ఇద్దరు కలిసి సపోర్ట్ చేసి కలిసి పని చేస్తే ఫాస్ట్గా గ్రో అవుతుందా కాదా? కాబట్టి మీరు ఫ్యామిలీతో బిజినెస్ బిల్డ్ చేయండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ విషయం చెప్తాను. సో ఈ బిజినెస్ లో చాలా మంది తొందరగా మనం రాగానే చెప్పేది ఎవరికంటే చుట్టాలకు, దోస్తులకు. ఎసాను సో దోస్తులు గిట్ట వస్తారు, కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు. సో నేను గిట్ట నా ఫ్రెండ్స్ కి చాలా మందికి చెప్పిన, మేరు క్యాబ్ లో చెప్పిన, ఈ కొలఫారం చేసిన ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పిన, ఐస్లెన్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పిన, ఒక్కరు నమ్మలేదు. సో ఫైనల్ గా నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఏ బాధ వచ్చినా ఆయన నా ఫ్యామిలీ విషయాలు ఆయనకు తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలు నాకు తెలుసు. ఆయన నేను ఒక ప్లేట్లో తినే వ్యక్తులము. ఫోన్ చేసి చెప్పిన తొందరగా ఆధార్ కార్డు పంపి మంచి బిజినెస్ చూసిన ₹1,00,000 వస్తాయంటే ప్రాణం ఇయ్యనికి రెడీ ఉన్న ఫ్రెండ్ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేదు. మీకు నవ్వొస్తుంది, కానీ 6 నెలల తర్వాత ఆయన రావాల్సిన టైం వచ్చింది, చూసిండు, మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఈరోజు 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. తంగేనపల్లి శ్రీనివాస్ సార్ 6 నెలలు పట్టింది. వద్దు సార్ నేను ఈ బిజినెస్ చెయ్య, నువ్వు గిట చెయ్యకు, ఇలాంటి బిజినెస్ల వల్ల మోసపోయి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటున్నారు, నా మాటిని వద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన చూసింది వేరు. దాని తర్వాత 6 నెలల తర్వాత దీన్ని స్టడీ చేసి నేను చేస్తాను స్టార్ట్ చేసింది. రోజు ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు, మీ అందరికి తెలుసు. తర్వాత రిలేటివ్స్ ఎక్కాలేదు, కానీ ఆ జైన్ ఇంటికి వచ్చినాక 2-3 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు కదా, చుట్టాలు కదా, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మా వైఫ్ ఉన్న చుట్టాలు ఫోన్ చేసి ఏం లేడా, సలీం లేడా ఇంట్లో, సభల బిజినెస్ పోయినా, సభల మీటింగ్ పోయినా అంటారు. సభల మీటింగ్ పోయినా అంటే మన బోర్ మన ఏడుస్తుంటే ఇంటికి రాగానే ఆమె ఇట్లా అన్నది ఇట్లా అన్నది అని చెప్పి నాకు వినిపిస్తుండే. నో ప్రాబ్లం, ఒక రోజు వస్తుంది, వాళ్ళు వెతుకుని వచ్చే టైం వస్తుంది, వెయిట్ చేద్దాం, పని చేసుకుంటూ పోదామని చెప్పిన ఆ టైం రానే వచ్చింది. ఈ రోజు వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో దానికంటే 20-30 రెట్లు ఎక్కువ ఇన్కమ్ నేను తీసుకుంటున్నాను. 7th క్లాస్ చదువుకోండి, రైట్? సో కాబట్టి ఎవరి గురించి మనం చెప్పుకుంటూ పోవాలి, రారు అని చెప్పి వదిలేయద్దు, చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు వచ్చే టైం వచ్చినప్పుడు వస్తారు, రైట్? సో ఇంటి ముందటలోకి చెప్పిన నైబర్స్ ఇక వీళ్ళు చాలా డేంజర్ ఉంటారు. ఎట్లుంటారంటే ఇంటి ముందటలోకి పోయినా బ్లాక్ సాల్ట్ డెమో చూపించిన, నీమ్ సోప్ డెమో చూపించిన, ప్లాన్ చెప్పిన, ఒక సబ్బు అయితే కొనుక్కోలేదు, సబ్బు ఇచ్చి వచ్చిన ఫ్రీగా, వారం రోజులకు మళ్ళీ ఉంటారు, రిటర్న్ ఇచ్చేసారు మేము వాడమని చెప్పేసి. ఫైనల్గా
అంతకుముందు నేను ట్రావెల్స్ బిజినెస్ చేసినప్పుడు జీన్స్ ప్యాంటు టీ షర్ట్ తోడుకొని తిరుగుతుంటే డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు. ఎప్పుడైతే బిజినెస్లోకి వచ్చిందో అప్పుడు డ్రెస్ కోడ్ చేంజ్ అయింది. ఎప్పుడు కట్టని టై కట్టాల్సి వచ్చింది. తెల్ల షర్ట్ వేసుకొని ఇన్ షర్ట్ వేసి చూసుకుంటే నాకు వచ్చింది ఇన్ షర్ట్ వేసుకున్నాను. ఇక బయటికి వెళ్ళి గల్లీలకి బయటికి వెళ్ళాలంటే ఇక చూడాలి నరకం. అందరు ఎట్లా చూస్తారంటే గల్లీలకి కొత్త కోడలు వస్తే ఎట్లా చూస్తారు, కిటికీలకి పరదలు కీళ్ళ పలానా కోడలంట అని చెప్పేసి. నేను బయటికి వెళ్తుంటే అందరు గల్లీలో ఇట్లా కిటికీల పరదలు చూస్తే నేను చిన్న తలకా వేసుకొని చక్కగా పోతుంటే. బిజినెస్ అయితే చేయలేరు, ఉల్టా మాత్రం చాలా ఎగతాలు చేయడం జరిగింది. సో నైబర్స్ గిట్ట రాలేరు, వాస్తవానికి ఈ రోజు గిట్ట రాలేరు వాళ్ళు. నాకున్న లక్షల నెట్వర్క్ ఉంది, దాంట్లో చుట్టాలలో తీసి కొట్టి ఇద్దరు ముగ్గురు ఉంటారు, దోస్తులలో తిప్పి కొట్టి ఇద్దరు ముగ్గురు ఉంటారు. రైట్, తెలిసిన వాళ్ళ ద్రోహంతో తెలియని వాళ్ళ సపోర్ట్తో ఈ బిజినెస్లో ముందుకెళ్ళడం జరిగింది. రైట్. సో తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ మా మామ. ఇక మా మామ ఏమంటాడంటే, నేను ఫస్ట్ మా దూరంకే బావ వరుస అవుతాడు, ఎవరి ఇంట్లో అయితే ట్రావెల్స్ ఆఫీస్ పెట్టిందో ఆయనకు చెప్పిన సబ్బు డెమో చూపించిన, నీమ్ సోప్ ఫ్లెక్సా డెమో చూపించిన, అన్ని విధంగా ఆయన చక్కగా చేయి పట్టుకొని గుంజుకొని పోయి లోపల వాళ్ళ ఇంట్లోకి. అంటే ట్రావెల్స్ ఇల్లు అనుకుంటే ముందట సెటిల్ అయిన ఆఫీస్ ఉండే. అన్నట్లకి తీసి నేను ఈ కంపెనీ చేసిన ఇన్ని చేసిన ఇవన్నీ వేస్ట్ అన్నాడు. చేస్తాడేమో నెలకి ఇంత కిరాయి కడుతున్నా అనుకుంటే 300గా సామాన్యుగా కొనుక్కోలేదు. సరే అని చెప్పేసి శ్రీనివాస్ సార్ మా ఫ్రెండ్కి చెప్తే ఆయన గిటప్పుడు 6 నెలలు టైం తీసుకోడు. ఎవడు వినకున్న బొమ్మడు తినాల్సిందేగా. వినకుంటే ఒప్పుకుంటామా, వాళ్ళ అక్క మన చేస్తుంది కదా. పిలిపించిన తొందరగా బొమ్మడి తంటే వచ్చిండు, ఇంట్లో కూర్చోబెట్టిన, మంచం మీద ప్లాన్ చెప్పిన, డెమో చూపించిన. ఆ తర్వాత మా వైపు మా తమ్ముడు వచ్చిండు గుడ్లు దాపంటే నేను కిరాణా షాప్కి గుడ్లు దానికి పోయినా. వచ్చేటాకలో మా బొమ్మడితో చూసిండు, ఇక్కడ 2 కోట్ల ఇల్లు, ₹1 కోటి కారు, ₹1,00,000 ఇన్కము, 2 లక్షల ఇన్కము, ఇవన్నీ చూసిండు. మా పిల్లతో మా పాపతోని, మీ డాడీ పాగల్ అయిపోయింది. ఉన్నదేమో రైతుల ఇంట్లో 2 కోట్ల ఇల్లు, ₹1 కోటి కారు రాసినట్టే ఎట్లా అనిపిస్తుంది. ఆయన అప్పుడు చెప్పలేదు, మా పాప తర్వాత చెప్పింది, అప్పుడే రాసుకుంటుంటే. సో 6 నెలల తర్వాత ఆయన పాగల్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేసి 1,39,000 ఇన్కమ్ తీసుకుంటుండు, కార్డు తీసుకుంటు. రైట్. సో అస్సలు కిట్కి ఎక్కడ ఉందంటే, మా బొమ్మడికి ఎప్పుడైతే ప్లాన్ చెప్పి 2,500 ప్రోడక్ట్ ఇప్పించినానో, మా బొమ్మడి ట్రాలీ ఆటో నడుపుతుండే. మా మామ ట్రాలీ ఆటోను, మా బొమ్మడి ట్రాలీ ఆటో, మా పెద్ద బొమ్మడికి అదే నడుపుతుండే. ఆ 2,500 ప్రోడక్ట్ ఇప్పించి ఇంట్లో నేను చెప్పిన సెల్ఫ్లో పెట్టు మంచిగా కనిపించేటట్టు అని, ఒక హోమ్ మీటింగ్ పెట్టు, మీ ఇంటికి వస్తా అని చెప్పి చుట్టుపక్కల 4 పిలిస్తే హోమ్ మీటింగ్ చేయడానికి పోయినా. ఇక మా మామ వచ్చిండు, ఎందుకు ఈ లైఫ్ ఖరాబ్ చేస్తున్నావు, వాడు ఆటో నడిపించుకుంటున్నాడు. మేము ₹10 సబ్బు వాడతాం, ఇది ₹35 సబ్బు. మేము ₹20 నూనె వాడతాం, ఇది ఎంత ₹165 నూనె. వీడి లైఫ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు డ్రైవర్ జాబ్ చేస్తున్నట్టే నీకు పిల్లలు ఇచ్చిన అన్ని వచ్చేసి సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు. ఇక ముళ్ళు కట్టితో ఎట్లా పడుస్తారు, అట్లా పడుస్తుండే. ఇక పోయినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ బిజినెస్ పొటెన్షియల్ నీకు తెలియదు. ఒక పని చేయి, రేపు ఎస్పీ బారిల్ సార్ వస్తున్నప్పుడు ఒక మీటింగ్ ఉండే బారిల్ సార్ది. ఈ మీటింగ్కి నువ్వు వచ్చినావంటే నువ్వు నా మామవు, లేకుంటే నీ ఇంటికి నేను రావడం బంద్. నువ్వెవరో నేనెవరో. ఆ మాటకు ఆయన మీటింగ్కి వచ్చిండు, ఆ మీటింగ్ చూసిన తర్వాత అర్థం చేసుకొని అప్పటిదాకా వద్దురా బిజినెస్ అని తిట్టిన కొడుకుని చేసుకోరా బిజినెస్ అని తిట్టడం స్టార్ట్ చేసిండు. ఇంకొక విషయం చెప్తా, మేమిద్దరం మీ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఆయన లీస్ట్ ఇచ్చిండు. అరే పలానా దగ్గర జంబియా ఉంటుంది, జైరాబాద్ దగ్గర, ఆడొక వ్యక్తి అజ్మద్దీన్ ఉంటాడు, రాయ్ లాంటి వ్యక్తి, ఆయన దగ్గరికి పొండి అని మన ఇద్దరిని పంపించాడు. ఆయన దగ్గర పోయి ప్లాన్ చెప్పి 1 ఇయర్ ఆయనకి తిన్నాడు. కానీ ఈరోజు ఆయన 80,000 ఇన్కమ్ తీసుకుంటుండు, ఒక కార్ తీసుకోవడం జరిగింది. అంటే ఆయన ఇచ్చిన లీస్టే కదా అది. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, మనం ఎవరైనా నో అన్నారు అంటే కనుక ఇంట్లో దొడ్డు బొంత కప్పుకొని అడుగుంటాం. నా మాట ఎవరు వింటలేరు, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు. ఎసాను. కానీ దాంట్లో సొల్యూషన్ మీటింగ్కి పట్టుకరండి చాలు. నేను ఒకటే చెప్తా, ఆ రోజు నుంచి ఈ రోజు గిట్ట ఒక్కసారి నువ్వు మీటింగ్కి రా, తర్వాత నువ్వు కాదన్నావు అనుకో, నేను జీవితంలో వెస్టీజ్ అని నేను అడగలేను. మీటింగ్కి రా నా మీ నమ్మకంతోనని చెప్పి పిలువంగా 7 సంవత్సరాల నుంచి ఇక్కడ రానోళ్ళు మొన్న వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి 4 నెలల్లో స్టార్ డైరెక్టర్ అయ్యారు. వాళ్ళు వచ్చి మీటింగ్ కాడ నెత్తి కొట్టుకుంటారు, ఎన్ని రోజులు ఎందుకు రాలేదని చెప్పేసి. నేను నా సొల్యూషన్ ఏంటి అంటే, మీటింగ్కి తీసుకెళ్ళండి చాలు. మన మొక్కలని చెప్పే కంటే 100 మంది చెప్తారు. ఎసాను. తర్వాత వచ్చేసి ఇక డబ్బుల గురించి చెప్తారా, ఇక డబ్బుల పరిశ్రమ ఎట్లుంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని చేస్తున్నారు, ఎంతో కొంత డబ్బు వస్తుంది, అవునా కాదా? లేదు అంటే మీ నాయన ఒక
ఒకవేళ మీరు స్టూడెంట్స్ అనుకుంటే మీకు చేతి ఖర్చుల కన్నా డబ్బు ఇస్తారు. కానీ నా పరిస్థితి ఎట్లుంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్కమ్ జీరో, ఖర్చులు ఉన్నాయి, నెలకి 70,000 ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. 30 రోజులల్లో 25 రోజులు నేను ఆ 70,000 ఎవరితో ముడతాయి అని చెప్పేసి తిరిగేటోని నేను 5 రోజులు. ఈ బిజినెస్లో అప్లైన్ని డబ్బులు అడగవద్దు, డౌన్ లైన్ని డబ్బులు అడగవద్దు. మరి ఎవరిని అడగాలి? నేనేం చేస్తుంటే ఎవరైతే నో అన్నారో వాళ్ళని అడుగుతుంటే, మిత్తికి ఇంట్రెస్ట్కి పుణ్యానికి కాదు. వాళ్ళకి ఎంత హుషారంటే, సరే నాకు 1,00,000 రూపాయలు కావాలి, 3 రూపాయలకి ఇంట్రెస్ట్ అంటే ఓకే అంటుంటే, నా అవసరం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళు ఏమంటారు, అరే వాళ్ళు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఇస్తలేరు, వాళ్ళతో లేవంట, వేరే దిక్కు రాలేవంట, వేరే వాళ్ళు ఉన్నారు కానీ 4 రూపాయలకి ఇస్తారంట. నాకేమో పైసలు కట్టాలని చెప్తే ఎన్నోళ్ళకి పని చేయని చెప్పేసి 4-5 ముందు ఇయ్యి తర్వాత చూసుకుందామని అట్లా తెచ్చిగిట కట్టుకున్నా. 24 లక్షల అప్పు కాస్త 59 లక్షలు అయింది. 24 లక్షల అప్పు మిత్రులతో 59 లక్షలు అయితే కంప్లీట్ 59 లక్షలు కట్టేసినాం. రైట్. సో ఇక డబ్బుల ఛాలెంజ్ లాస్ట్ ఇంకొక విషయం చెప్తా డబ్బుల గురించి. ఒకసారి బిదర్ మీటింగ్కి వెళ్ళినాము, జేబులో కరెక్ట్ 10 రూపాయలు ఉన్నాయి. కుల్కర్ణి సార్ నేను ఆడ మెగా సీవర్ మీటింగ్ చేసినాము. ఆ జేబులో 10 రూపాయలు ఉన్నాయి. పొద్దున ఎప్పుడో మబ్బులో బయలుదేరినాము. ఆడ సాయంత్రం 6 అవుతుంది, మీటింగ్ అవుతుంది, మధ్యాహ్నం అన్నం లేదు, తిండికి అవకాశం లేదు, జేబులో డబ్బులు లేవు. సో 6 మీటింగ్ అవుతుంటే కింద హోటల్ ఉంటే ఆ 10 రూపాయలలో ఒక పార్లేజీ బిస్కెట్ చాయ్ తాగుదామని చెప్పేసి కిందికి వస్తుంటే నా వెనకాల భగవాన్ షిండే ఇంకా గోవింద్ ముక్త ఇద్దరు ఉండే. గోవింద్ ముక్త నా ఇంటి వస్తుంది, నేను గిట్ వస్తాను. నేను అన్నా నువ్వు ఆగు, నేను ఇప్పుడే వస్తాను, నాకున్న 10 నేను లోపల అనుకున్నా ఉన్న 10 రూపాయలు నాకే సరిపోవు, నీకేడ పెడతాను, మీకే డౌన్ నిన్ను అడిగేటట్టు ఉండదు. నా మనసులో అనుకుని జర 10 నిమిషాలు వస్తాను, నువ్వు ఇన్ని ఆగని చెప్పి కిందికి పోయి ఆ పార్లేజీ బిస్కెట్ ఆ ఛాయలో మూసుకొని నీళ్ళు తాగి కడుపు నింపుకొని రాత్రి ఇంటికి వస్తాక 12-1 అయింది. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. ఇంట్లో నేను ప్రతి సీజన్లో పిల్లలకి ఫ్రూట్స్ తీసుకుంటే 500 కొనుక్కొస్తుంటే మార్కెట్కి పోతే, అలాంటిది 1.5-2 సంవత్సరాల వరకు ఇంట్లోకి ఒక ఫ్రూట్ కాలే. పరిస్థితి ఎట్లా మారిందంటే, మా ఇంటి ముందట ఉన్నారు మా ఫ్రెండ్, మా వైఫ్ వల్ల ఉంటారు కదా లేడీస్, వాళ్ళ ఇంట్లో పోయి కూర్చుంటుంటే పిల్లలు తీసుకొని చిన్నగా ఉంటుండే. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ మామిడి పండ్ల సీజన్ మామిడి పండ్ల కవర్లు తీసుకొని ఎల్లో మొత్తం కనిపిస్తున్నాయి. ఇంట్లోకి వస్తాక మా వైఫ్ వాళ్ళ హస్బెండ్ వచ్చిందని పిల్లలు తీసుకొని మా ఇంట్లోకి వచ్చేసాం. మా కొడుకు చిన్నగా ఉన్నాడు, వాడు అడుగుతుంటాడు మమ్మీ నాకు మామిడి పండు కావాలి ఇప్పుడు అంటూ. సో మా వైఫ్ అంటే డబ్బులు లేవు అని నేను చెప్తా డాడీ కంటే ఒక్కటన్నా కావాలని చెప్పి ఏడుస్తుంటే నాకు ఫోన్ చేసింది, వీడు ఏడుస్తుంటే ఇంటలేడు, జర నువ్వన్నా చెప్పు అని నేనేందో ప్లాన్లో ఉన్నా. సో మా కొడుకు ఏమంటాడంటే, డాడీ ఒక్కటన్నా చాలు, ఒక్కటి చాలు అంటుండు. సో అప్పుడు ఆ 100 రూపాయలు నేను వేరే రోజు మా అన్నకి చెప్పి అడుకొని ఆ పనులు అప్పటికప్పుడు తెప్పించాను. అలాంటి పరిస్థితి ఉండే మాది ఫైనాన్షియల్గా. సో ముళ్ళుతోనే తీయాలి, అబ్బాయిది నో ప్రాబ్లం అని చెప్పి ఇంకా చేసుకుంటా పోయి ఈరోజు ఇంచుమించు 6 అయింది. ఈరోజు ఎక్కడి వరకు వచ్చినా మీకు తెలుసు. టూల్స్ ఈ విధంగా టూల్స్ ప్రమోట్ చేస్తున్న డబ్బులు లేనప్పుడు కూడా ఆ తర్వాత ఇట్లా ఒక్కొక్క లీడర్కి ఇట్లా మేము గ్రౌండ్ ఒకటి ఇంత ప్లాన్ చేసి టూల్స్ తెప్పించుకునే వాళ్ళం. ఏ మీటింగ్ కూడా వద్దే వాళ్ళం కాదు. ఎఫ్ఆర్ఈ మీటింగ్ వచ్చిందంటే ఒక పండుగ వస్తే ఎట్లా చేస్తాం అట్లా చేసాను. 2 నెలల ముందటి నుంచే ప్రతి మీటింగ్ అటు మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను. ఇది త్యాగరాజ్ స్టేడియం ఢిల్లీలో జరిగిన మీటింగ్. ఇది సారీ ఢిల్లీలో ఇక్కడ స్టేజ్ ఉంది, ఢిల్లీలో మీద కూర్చున్నా, నేను గోల్డ్ డైరెక్టర్లో ఉన్నా. ఆ రోజు ఫోటో తీసుకున్నా నేను. ఒకరోజు డివిసిడి అయ్యి ఆ ముందటి వరకు వెళ్తే ఈ ఫోటో చూపిస్తా అని చెప్పేసి. సో ఇవన్నీ ఫోటోలు జాగ్రత్తగా పెట్టుకున్నాను పీడిఎఫ్ గురించి. సో ఇది గుజరాత్లో ఎఫ్ఆర్యూ అయితే 1 నెలలో 2, 3 ఎఫ్ఆర్యూ అటెండ్ అయినాం. సో మా వైఫ్ని బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏమైందంటే, ఇది హఫీజ్పేట్లో ప్రతి వారం ఒక మీటింగ్ పెట్టినాం డిఎల్సిపిలో. నేను వికారాబాద్లో మీటింగ్లో ఉన్నా, లేట్ అయింది. సో ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుండే. కానీ మా వైఫ్కి చెప్తే మా వైఫ్ పోయి కుర్చీలు వేసింది, డెమో కిట్లు అన్నీ పెట్టేసింది, ఎవరో వచ్చారు ప్లాన్ చెప్పారు, మీటింగ్ అయిపోయింది. సో వైఫ్ సపోర్ట్ ఉండడం వల్ల మీ బిజినెస్ 1+1 2 కాదు 11 అంత పవర్ వస్తుంది. రైట్. సో ఇక్కడ చూస్తే నేను ఎప్పుడైనా ఒక సింగిల్ ప్లాన్ చెప్పిన అనుకోండి, ఎవరికైనా ఫస్ట్ ప్లాన్ చెప్పిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ప్రోడక్ట్ డెమోలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఒక హోమ్ మీటింగ్ పెడతారు. సో ఇది చూస్తే ఇది ట్రావెల్స్ ఆఫీస్ నాది, ఇది యాక్వేరియం. ఇక్కడ ఉన్న బుక్స్ ఒక్కొక్క హోటల్ 90 హోటల్స్ 90 బుక్లు ఉంటాయి. ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, వెనకాల కంప్యూటర్ ఉంది, ఇక్కడ ప్రింటర్ ఉంది, ఇక్కడ చిరంజీవి సార్. ఇది ప్లాన్ చెప్పే బోర్డు ఇప్పుడు మీకు బయట దొరుకుతుంది, ఆడ ఉన్నది ఆల్రెడీ. ఇలాంటి బోర్డు మీద ప్లాన్ చెప్పే వాళ్ళం. ఇది హఫీజ్పేట్లో నా సెకండ్ హోమ్ మీటింగ్. సో అప్పటి నుంచి ఫస్ట్ ప్లాన్ చెప్పినాక ఒక హోమ్ మీటింగ్ పిలుస్తాము. హోమ్ మీటింగ్ పిలిచిన తర్వాత ఇది బొగ్గులకుంటలో ఎంతమంది బొగ్గులకుంట వచ్చారు. సో బొగ్గులకుంట ఈరోజు రెనోవేషన్ జరిగింది, కానీ అప్పుడు ఈ విధంగా ఉంటుండే. ఇది
బొగ్గులకుంటలో జరిగిన మీటింగ్ మళ్ళీ సండే మీటింగ్ పిలిచేవాళ్ళం, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద మీటింగ్కి పిలిచేవాళ్ళం. సో ఎప్పుడైతే పెద్ద మీటింగ్కి వస్తాడో అప్పుడు ఎఫ్ఆర్యూ గోగ్రౌండ్ రమ్మని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు. కానీ మిస్టేక్ ఏం చేస్తామంటే మనం ప్లాన్ చెప్తాం, మీటింగ్కి రా అంటే ప్లాన్ చెప్పి ఫస్ట్ సింగిల్ ప్లాన్ వాళ్ళ ఇంటికాడ హోమ్ మీటింగ్ చేయాలి, ఆ తర్వాత నియర్ బై మీటింగ్ అటెండ్ కావాలి, ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ పిలవాలి. రైట్. తర్వాత ఇది శివం అని చెప్పేసి అగ్రి ట్రైనర్. నాకు అంతకుముందు అగ్రి గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకుంటే ఈయన ట్రైనింగ్ అటెండ్ అయినాక ఫీల్డ్ వర్క్ చేసినాం, ఫీల్డ్లో పోయి ఫార్మర్స్తో పని చేసినాం, వాళ్ళే సగం నేర్పించారు నాకు. కానీ ఈరోజు మీరు అగ్రిలో కొన్ని వేల ఎకరాలకి ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. మీరు చూసిన ఇట్లా మ్యాక్సిమ్గా మీటింగ్లకు ప్లాంట్లకు వెళ్ళే వాళ్ళం, టీమ్ని తీసుకెళ్లే వాళ్ళం. సో ఇట్లా ట్రైన్లలో ఆ టైంలో వెళ్ళే వాళ్ళం ఈ విధంగా. సో ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? తంగలపల్లి శ్రీనివాస్ సార్. రైట్. సో ట్రైన్లో వెళ్తున్నాం, జబర్దస్త్కి ఫస్ట్ మీటింగ్ తీసుకొని వెళ్తున్నాను నేను ఢిల్లీకి. సో ఇక్కడ చూస్తే సప్న మేడం, ఇక్కడ శ్రీనివాస్ సార్ ఇక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ప్రతి ట్రైనింగ్కి మేము వదలకుంటే కంపెనీ ట్రైనింగ్, విన్నింగ్ టీమ్ మీటింగ్, ఏ మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్కి మేము గట్టిగా ప్రమోట్ చేసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. సో ఇక్కడ గిట్ట మిమ్మల్ని కొంచెం చూపిస్తాను చూడండి. ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నాడు, ఇక్కడ అశోక్ సార్ ఉన్నాడు, ఇక్కడ పవన్ సార్ ఉన్నాడు, ఇక్కడ దాసు సార్ ఉన్నారు, తర్వాత ఇక్కడ సింహాచారి గారు ఉన్నారు. ఇక్కడ చూస్తే మొత్తం లీడర్స్, ఇక్కడ హరిణి మేడం, ఇక్కడ మన పూర్ణ మేడం ఇటు ఉన్నారు. సో ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళం. సో ఇక్కడ చూస్తుంటే మీకు ఏం కనిపిస్తుంది? ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఎస్ఆర్ను మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు బిజినెస్ ఎంత ఈజీ అయిందో మీకు అర్థం అవ్వట్లేదు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ మొత్తంలో ఒకే ఒక్క స్టోర్. నేను హఫీజ్పేటలో ఎవరికైనా ప్లాన్ చూపించిన తర్వాత ప్రోడక్ట్ రేట్ ఉందంటే సికింద్రాబాద్లో దొరుకుతాయంటే ఇప్పుడు సబ్ అయిపోతే మేము సికింద్రాబాద్ పోవాలన్నా, పేస్ట్ అయిపోతే సికింద్రాబాద్ పోవాలన్నా అంటుండ్రు. అప్పుడు నేను ఏం చేసినా మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని ఈ 1 లక్ష రూపాయల ప్రోడక్ట్ తెచ్చి నా ట్రావెల్స్ ఆఫీస్లో పెట్టి ఈ విధంగా పెట్టి ఎవరికి ప్లాన్ చెప్పిన ప్రోడక్ట్ ఎడుంటాడు హఫీజ్పేటలో దొరుకుతాయి. అంటే 3 రోజుల తర్వాత మీరు పోయి తెచ్చుకోండి, ఐడి నెంబర్ రాపించి 3 రోజుల తర్వాత మీకు ప్రోడక్ట్ బిల్లుతో పాటు తెచ్చిస్తాను అని చెప్పేసి ఆ విధంగా రొటేషన్ చేసుకుంటూ ఈరోజు హైదరాబాద్లో కాదు ప్రతి ఏరియాలో 10-15 కిలోమీటర్లకు ఒక వెస్టీ స్టోర్ వచ్చింది. ఎస్ఆర్ను ఈ రోజు మీకు 1 లక్ష రూపాయలు కొనాల్సిన అవసరం లేదు. మినిమం 15 నుంచి 20 వేల ప్రోడక్ట్ మీ దగ్గర ఉందంటే మీరు బిజినెస్ ఫాస్ట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా లిస్ట్, ప్రతి లిస్ట్ 2017లో డైరీ ఇట్లా లిస్ట్ ఎవరెవరు చెప్పాలి, సండే మీటింగ్కి, గోగ్రౌండ్కి ఇలా లిస్ట్ తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది ఏం లేదు, జస్ట్ 10 core స్టెప్స్ ఉంది. నేను ఇప్పుడు ఫైనల్ చూపించేది ఫస్ట్ డిఫైన్ ద డ్రీమ్, తర్వాత సిడి మీటింగ్, తర్వాత కాంటాక్ట్ ఇన్వైట్, షో ద కాంటాక్ట్ ఇన్వైట్, లిస్ట్ బిల్డింగ్, తర్వాత వచ్చేసి కాంటాక్ట్ ఇన్వైట్. ఇది నేను ఫోన్లో చెప్పినప్పుడు 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి ప్లాన్ చెప్పిందో ఇక్కడ చూస్తే కనుక ఆయన శ్రీనివాస్ సారే, ఇక్కడ స్వప్న మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన పిలిస్తే ఆయన బాడీ పాలిష్ డెమోది వాసన చూస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన హోమ్ మీటింగ్ పిలిచిన హఫీజ్పేటలో, ఇక్కడ కూర్చున్న ఆయన కనిపిస్తుంది కదా. కానీ ఈరోజు గుర్తుపడతారు ఎవరన్నా? డ్రైవర్ అంటే నమ్ముతారా? రైట్. సో ఆ రోజు నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2 వీలర్ మీద వెళ్ళి ఈ విధంగా చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఉంటాయి, ఇలా టూల్స్ ఉంటాయి, మొత్తం 2 వీలర్ మీద వెళ్ళి ప్లాన్లు చేసేవాళ్ళం. ఎక్కడంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది ఇక్కడ కనిపిస్తున్నది ఎవరు? పురుషోత్తం దాసు సార్. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్ ఆయన హోమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ దాసు సార్ ఉన్నాడు, ఇక్కడ మీ ఇద్దరు ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇక్కడ పూర్ణ మేడం, ఇక్కడ నేను. ఇది నేనని ఎట్లా గుర్తుపడతాను? రైట్. ట్రావెల్స్ బిజినెస్లో ఎన్నికలన్నీ వెళ్ళిపోయింది, ఎందుకంటే టెన్షన్ వల్ల సగం అప్పుడే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు టెన్షన్ లేదు కానీ ఎన్నికలు మెల్లమెల్లగా వస్తున్నాయి మళ్ళా. రైట్. సో ఈ రోజు దాససార్ టీంలో ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి మీ అందరికి తెలిసిందే. ఏదైనా ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. వేస్తాను. సో కాబట్టి మ్యాక్సిమ్గా చేసుకుంటూ పోవాలి, కన్సిస్టెన్సీగా చేయాలి. ఏ మీటింగ్ చేసినా ఖచ్చితంగా ప్రోడక్ట్ పెట్టే వాళ్ళం, డెమో చూపించే వాళ్ళం. సో ఎక్కడ కాల్స్ వస్తే అక్కడ వెళ్ళిపోయే వాళ్ళం. ఇది కర్నూలు, ఇది బాన్సువాడ. సో ఇక్కడ చూస్తే మీకు ఫోటో కనిపిస్తుంది, ఇది రోడ్డు మీద పడుకున్నట్టు కనిపిస్తుంది కదా. మేము పిట్లమౌతల మహారాష్ట్ర దగ్గర ఆనేగావ్ అని చెప్పి ఒక ఊరు ఉన్నది, అక్కడికి వెళ్ళి ప్లాన్లు చేసుకొని మార్నింగ్ మళ్ళీ ప్లాన్లు ఉంటే రాత్రి అయిపోయింది. హోటల్లో ఉందామంటే హోటల్స్ ఉండడానికి డబ్బులు గిట్ట లేవు అప్పుడు. సో ఏ కస్టమర్ ఇట్లా ప్లాన్ చెప్పినామో అదే కస్టమర్కి ఒక దుప్పటి, ఒక మెత్తి ఇస్తే ఆ బిల్డింగ్ మీదకి ఎక్కడికి మెట్లు గిట్ట లేవు. ఈ గోడ పలిగిపోయిన గోడ మీదకి నెక్కి ఆ మీద స్లాబ్, ఇది చుట్టుపక్కల ఏమి కట్టింది గిట్ట లేదు, రేలింగ్ లేదు, బొరితే పక్క చేయలేనే పడతాం మనం. సో ఆ రోజు ఒక
సెల్ఫీ తీసుకున్నా ఎవరైనా తీసుకుంటారా నేను ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని. ఒకరోజు డియూసీడీ అయినాక ఈ ఫోటో నేను చూపిస్తా ఎంత మ్యాథ్స్గా చేసినాం అనే దానికి ఆ రోజు ఫోటో తీసుకొని పెట్టినా. సో ఈ రోజు కూడా నేను చూపిస్తున్నాను ముందంటే ఉన్నాను. ఇది కస్టమర్ ఎవరింట్లోకి ప్లాన్ చెప్పిన వాళ్ళ మెత్తని వాళ్ళ దుప్పట్టే నేను కార్లు తీసుకోపోలే ఎప్పుడు. సో అగ్రిలో పని చేసినాం ఈయన అశోక్ సార్, అప్పుడు ఈయన శ్రీనివాస్ సార్. సో ఈ విధంగా మ్యాక్సిమ్గా ప్లాన్ చేసినాం. ఈయన సింహాచారి కనిపిస్తుంది ఇక్కడ మీకు. గజ్వేల్లో మెగా సీఈఓ అని చెప్పేసి మీటింగ్ పోస్టర్ వేస్తే 25 మంది వచ్చారు. కుల్కర్ణి సార్ ప్లాన్ చెప్తున్నాడా, కానీ ఈ రోజు గజ్వేల్ కాదు ప్రతి చోట హాల్ దొరికే పరిస్థితి ఉందా? వెతికి హాల్ పట్టుకుని కుర్చీలు దొరుకుతున్నావు అప్పటిసంది. సో ఈ రోజు కన్సిస్టెన్సీగా చేస్తే ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. సో ఈయన వచ్చేసి ఒక వ్యక్తి యూట్యూబ్ లో చూసి జాయింట్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. బెంగళూరు ఉన్నాడు. బెంగళూరు నుండి ఆయన ఏమనంటే సార్ నేను సాఫ్ట్వేర్ నేను సీరియస్ గా చేయాలనుకుంటున్నా అంటే 2 రోజుల తర్వాత బెంగళూరులో ఒక మీటింగ్ ఉంటే భారీ సార్ వెళ్తుంటే అక్కడికి ఆయన ఇక్కడికి తీసుకెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చోబెట్టవచ్చు అని చెప్పి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని కాచిగూడకి వెళ్ళి టికెట్ కన్ఫర్మ్ కాలేదు. టీటీకి 200 ఇస్తే ఏదో ఒక కుర్చీ ఇస్తాడు కదా అని హోప్తో పోయినా. కానీ ఆ రోజు శనివారం రోజు ట్రైన్ ఫుల్ ఉండే, టికెట్ దొరకలేదు, సీట్ దొరకలేదు. ఇదే మీటింగ్ ఉంటే బెంగళూరులో అక్కడ కాచిగూడలో తీసుకున్న ఫోటో. ఫైనల్ గా సీట్ దొరకకుంటే నిలబడి రాత్రి 12 తర్వాత ఏదైతే ట్రైన్ ఒకసారి డోర్ బంద్ ఉంటుందో ఆడ కింద తీసుకుపోయిన దుప్పటిలో కనిపిస్తుందా సన్నది, ఈ దుప్పటి సగం కింద పరుచుకొని సగం మీద కప్పుకొని పోయినా. అప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ 70,000 ఇన్కమ్ ఉంది నాకు ఆ టైంలో. ఒకవేళ ఆ రోజు నేను డైమండ్ నేను 70,000 వస్తున్నాయి నేను పడుకొని వాళ్ళని రిటర్న్ రానికి అవకాశం ఉండే నెక్స్ట్ స్టేషన్లో దిగి. కానీ నా ఫోకస్ ఏముండే అంటే సింగిల్ ఫోకస్, అక్కడ ఉన్న వ్యక్తిని మనం మీటింగ్లో కూర్చోబెట్టాలి. నాకు ఏ ప్రాబ్లం కనిపించేది కాదు, కానీ డైరెక్ట్ ప్రాస్పెక్ట్ కనిపించేది. రైట్. సో ఇంకా మీరు ఎప్పుడే కానీ ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మీకు ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు జనరల్గా జాబ్ చేస్తున్నాం, ఏదో బిజినెస్ చేస్తున్నాం, పరేషాన్లు అయితే ఉన్నాయి. కానీ కొత్తగా వెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఛాలెంజెస్ ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే దేవుడు అనేవాడు భగవంతుడు మిమ్మల్ని చెక్ చేస్తాడు. నిజంగా ఈయనకు క్రౌన్ అయ్యే అర్హత ఉందా లేదా, ఈయన రేపు 1000 మంది 1,00,000 మంది టీం వస్తేనా వాళ్ళని బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉందా లేదా అని మీకు చెక్ చేస్తాడు మిమ్మల్ని. సో అదే విధంగా నేను ఎప్పుడైతే తాండూరు దగ్గర దోమా విలేజ్ ఉంది అక్కడ ప్లాన్ చెప్పడానికి పోయినా, ఆ గణేష్ మండపంలో ఓపెన్ ప్లేస్ ఉండే ఆడ పుష్టి పెట్టి ప్లాన్ చెప్తుంటే ఆ ఊర్లోకి ఇద్దరు బైక్ మీద వచ్చి ఏం చేస్తున్నారు అని అడిగిండు. సగం ప్లాన్ విన్నాడు, లాస్ట్ కార్ బుక్ చూసాడు వెస్టీజ్ది. పోలీసు వాళ్ళకి 100కు డైల్ చేసాడు. సార్ తొందరగా వచ్చేయండి, ఇంతకు ముందు వచ్చి ఊర్లో డబ్బులు దోసుకొని పోయారు, మళ్ళీ వచ్చిండు దొంగలు అని చెప్పేసి ఒక్కడికి 3 సార్లు ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళకి పట్టించింది మమ్మల్ని. వాళ్ళిద్దరు కలిసి పోలీసులు పట్టించారు. పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి ఇక లాంగ్వేజ్ ఎట్లుంటుంది తెలుసు కదా, నలుగురు కలిసి. నేను వాళ్ళకి ఒకటే చెప్పిన సార్ నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పేది వినండి, దాంట్లో తప్పుంటే నన్ను ఏమైనా చేయండి అని చెప్పి 4 కానిస్టేబుల్ రౌండ్గా కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి ఫ్లెక్స్ అండ్ డెమో చేసిన. 4 జాయిన్ అయ్యింది. సో ఇది పోలీస్ స్టేషన్ లో ఇన్నోవా ఇక్కడ కనిపిస్తుంది. ఇది పోలీస్ స్టేషన్, ఇది ఎంత బౌండరీ, ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఈయన కానిస్టేబుల్, ఈయనకి ఇక్కడ మీ పైన చూస్తే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లాన్ పోయినప్పుడు హోమ్ మీటింగ్ చూసి ఆయన ప్రోడక్ట్ విత్ బిల్తో ఇచ్చి వచ్చినాం. ఛాలెంజ్ వచ్చింది, అయ్యా ఇప్పుడు నాకు ఏమైతే మనం చేసే దాంట్లో న్యాయం ఉందా లేదా. సో భయపడ్డది ఏముంది, ఉన్నది చెప్పినాం. ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసారు. సో ఇట్లా మ్యాక్సిమం మేము ప్లాన్ చేసేవాళ్ళం, ఎక్కడ పోయినా టైం మెయింటైన్ చేసేవాళ్ళం. మీటింగ్లో నేర్చుకున్నది డైరీలో రాసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. ఈ విధంగా ఇది పాత ఇంట్లో, ఇది కిరాయి ఇంట్లో. తర్వాత మేము ఢిల్లీకి పోయి ఏవైతే నేర్చుకొని వచ్చినామో మళ్ళీ హైదరాబాద్ ప్రోగ్రాంలో అవే టీచింగ్స్ నేర్పించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడికి ఏమొచ్చింది, మరి ఎన్ని కష్టాలు పడితే ఏమొచ్చిందో చూద్దామా. సో ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను నేను. సో ఈ వెస్ట్ నుంచి వచ్చిన అచీవ్మెంట్ చూస్తే ముందు బ్రిజా తీసుకున్నది, తర్వాత హోండా ఇమేజ్ ఆటోమేటిక్ కార్ తీసుకున్నా, ఆ తర్వాత వచ్చేసి రీసెంట్ గా బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. కిందనే ఉంది మీరు చూస్తారు. సో నిజంగా ఈ బెంజ్ కార్లో పోతే చూడగలిగిన మనం చూస్తున్నాం. చిన్న కార్లు అయితేనేమో మనం చూడాలి అందరినీ, పెద్ద కార్లు అయితే అందరు మనం చూస్తారు. బాగుంటుందా రైట్. ఎందుకు చూస్తున్నారో నాకేమనిపిస్తుంది అంటే మీ డ్రైవరా ఓనరా వాళ్ళకి అర్థం కాక చూస్తున్నారేమో అనిపిస్తుంది కాస్తామని. రైట్. సో నిజంగా బెంజ్ కార్లో పోయినప్పుడు అద్దాలు లేకుండా పోతే పక్క డ్రైవర్ అనుకుంటారు. ఆ గల్లీలోకి వచ్చినప్పుడు అద్దాలు పెట్టుకొని వస్తున్నాడు, నాకు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. నేను ఓనర్ నేను తెలియడానికి. అలాంటి లైఫ్ ఉంటే బాగుంటుందా. నేను తీసుకున్నాను, నేను పెద్దగా చెప్పట్లేదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. రైట్. సో 70 గజాల ఇల్లు
నేను అప్పులో ఆయనకి ఏం చెప్పిన అంటే, సార్ నీకు ఈ ఇల్లు నీకు అప్పగించేస్తున్నా, ఇగో ఇన్ని పైసలు కట్టాయి కావాలి, ఈ ఇల్లు నీదే కానీ నీ పేరు మీద రాసి ఇచ్చేస్తున్నా, కానీ ఇంట్లో కిరాయికి నేనే ఉంటా, ఎవరికి ఎప్పుడు నెల నెల నీకు కిరాయి ఇస్తా, నేను ఇలా కాల్ చేసిన అంటే అందరికీ అర్థమైపోతుంది ఇల్లు కాల్ చేసిన అని చెప్పేసి ఆయన కమిట్మెంట్ తీసుకొని పార్టీలోనే కమ్మేసినాడు. ఆ సార్ 6 నెలల తర్వాత కాల్ చేయమన్నాడు. ఆ ఖాళీ చేసేటప్పుడు ఆ ఇంట్లో సామాన్ మొత్తం తీసుకొని కాటన్లో ప్యాక్ చేసుకుంటుంటే మా వైఫ్ 2 రోజులు ఏడ్చుడు కొన్న ఇల్లు కొన్ని ఇల్లు గిట్ట చేతకని ఈ రోజు కాల్ చేసి వేరే ఇంట్లో కిరాయికి పోవాల్సి వస్తుంది. అప్పుడు నేను క్రౌన్ డైరెక్టర్లో నా ఇన్కమ్ 1,11,000 ఉంది. ఆ వచ్చిన పైసలు గిట్ట అప్పులకు మించులే కడుతుంటే అప్పుడు నేను ఆ రోజు ఒక వీడియో చేసిన. వచ్చే 2 సంవత్సరాలలో నేను డియూసీడీ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాను. ఫస్ట్ చూసిరా మీరు? ఆ ఇల్లు చూసిరు కదా, కానీ ఆ ఇల్లు పోయింది. కానీ ఈ రోజు 1,5 పెట్టి వేరే ఇల్లు తీసుకున్నాం. 1.5 మంత్లో ఇంట్లో గృహప్రవేశం జరగబోతుంది. ఇది ప్రైమర్ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ, ఇక్కడనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాంట్లో జిమ్ ఉంటుంది, దాంట్లో డాక్టర్ ఉంటుంది, దాంట్లోనే బ్యూటీ పార్లర్ ఉంటుంది. బయటికి వెళ్ళాల్సిన పని మంచిగా ఉంది. ప్రజెంట్ అయితే 2-3 సంవత్సరాలు దాంట్లో ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం 100 విలా స్టార్ట్ చేసేది. ఏ సార్ రైట్. తర్వాత వచ్చేసి ఈ రోజు చూస్తే కనుక ఒకప్పుడు 15-16 వేల ఫోన్ వాడితే గొప్ప అనుకునేది, కానీ ఈరోజు నేను ఐఫోన్ వాడుతున్నా. ఇంట్లో ఫ్యామిలీకి ఐఫోన్లో ఇప్పించేసిన. తర్వాత ఒక ట్యాబ్ ఇక్కడ కనిపిస్తున్న ట్యాబ్ గిట్ట యాపిల్తో తీసుకున్నా. ఇక్కడ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది చూడండి. ఇక్కడ ఈరోజు ఉన్న బంగారం పూజ పెట్టుకున్నది తెచ్చుకున్నాం, పెళ్ళిళ్ళు ఇచ్చింది సెంటిమెంట్, కొత్తది తీసుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తీసుకున్నాం. బంగారం 2-3 సార్లు తీసుకోవడం జరిగింది. ఎలా మా వైఫ్కి బంగారం కావాలంటే వద్దంటుంది, ఎందుకంటే ఆ ఇంట్లోంటే పెద్ద టెన్షన్ అవుతుంది. ఆడపిల్లలు లేకపోతే ఏమనిపిస్తుంది, ఉంటే బాగుంటుంది, ఉంటే ఏమనిపిస్తుంది దొంగలు చెత్తకపోతే కష్టం అని చెప్పి వాళ్ళు ఏ ఇరుకుపోయినా వాళ్ళ పాలన మొత్తం ఆ ఇంట్లోనే ఉంటుంది. భయం అవుతుందా కాదా పుసుకున్న దొంగలు చెత్తకపోతే? సో ఇంకొకటి, ఇది తాజ్ కృష్ణ హోటల్ హైదరాబాద్లో అన్నిటికంటే పెద్ద హోటల్. ఈ హోటల్కి క్యాబ్ డ్రైవర్గా పనిచేసేటప్పుడు కస్టమర్లను తీసుకొని దించేసి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంటుంది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో దోమలు కొట్టుకుంటూ కూర్చుంటుంటుంది. కస్టమర్ అంటే వెళ్ళిందంటే అద్దాలకు చూసి బండి ఉరికితో పోయి బండి ముందర పెట్టి డోర్ ఓపెన్ చేస్తుంటుంది. ఎందుకంటే మంచి సర్వీస్ ఇస్తే పోయేటప్పుడు 20-30 రూపాయలు టిప్ ఇస్తాడు అని చెప్పేసి. కానీ అదే హోటల్కి డిన్నర్ చేయడానికి పోయినా 8,500 అయింది ఒక్క పూట డిన్నర్కే. ఆ రోజు లోపలికి పోతుంటే నాకు పానం ధరాయిస్తలేదు, ఎందుకంటే డ్రైవర్ ఫీలింగ్ నిండిపోయి ఉన్నది కదా. ఒక డ్రైవర్ లాగా అనిపిస్తుంది, నెల 6-7 లక్షలు తీసుకుంటున్నాం అప్పటికి నేను. సో లోపలికి పోయి అడిగినా, మేడం అన్న కూడా తిన్నానని చెప్పి ఆ రిసెప్షన్ ఉండేట. మనం ఎప్పుడన్నా పెద్ద పెద్ద హోటల్ కొత్త పోలేం కదా, ఇప్పుడంటే దాంట్లోనే పోతున్నాం. సో లైఫ్ అనేది ఎక్కడి నుంచి చేంజ్ అయింది. ఒకప్పుడు ట్రైన్ ఎక్కడ లేని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫ్లైటే చూస్తున్నాము. థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాం, బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం 2019లో, పటాయా వెళ్ళాం. తర్వాత ఇది వచ్చి స్టార్ క్రూజ్ ఎంత నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎంతమంది స్టార్ క్రూజ్కి వస్తారు? చేతులు తక్కువ లేస్తున్నాయి. మీరు లేకునంటే లేకుండా ఏదో ఒక మార్గం తదాస్తున్నారు ఇక్కడ, రైట్. సో స్టార్ క్రూజ్ ఎక్స్ప్లెయిన్ చెప్తాం. మన స్విట్జర్లాండ్ వెళ్ళినా కానీ స్విట్జర్లాండ్ కంటే ఎక్కువ నాకు హత్తుకుని లోపలికి పోయిన సిచ్యుయేషన్ ఏదైనా ఉన్నట్టు అది స్టార్ క్రూజ్. సో దాని నుంచి 2 విషయాలు చెప్తాను నేను. ఫస్ట్ టైం స్టార్ క్రూజ్కి వెళ్ళేటప్పుడు మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మా లగేజ్ లోపల ఇచ్చేసినాం. ఆ తర్వాత మలేషియాలో దిగినాం. మలేషియాలో వాళ్ళు వెస్టీజ్ బోర్డు పట్టుకొని వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని మా లగేజ్ డైరెక్ట్ వాళ్ళు తీసేసుకొని స్టార్ క్రూజ్కి వెళ్ళి స్టార్ క్రూజ్లో మా పాస్పోర్ట్ మీద ఎంట్రీ చేసుకొని మాకు రూమ్కి ఇచ్చారు. స్టార్ క్రూజ్ అంటే అది కనిపిస్తుంది కదా, ఇది కింది నుంచి పై దాకా 12 ఫ్లోర్లు ఉంటుంది. కింది నుంచి పై దాకా ఇది 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా 12 ఫ్లోర్లు ఉంటుంది. ఈ పొడవు చూస్తే మీకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఒక ఊరు తిరిగినట్టు ఉంటుంది లోపలికి పోతే. దాంట్లో బార్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, ఇట్లాంటి ఆడిటోరియంలు ఉంటాయి, రెస్టారెంట్ ఏమంటే అది దొరికిందంటే ఉంటుంది. అన్ని ఫ్రీనే, మళ్ళీ అన్ని ఫ్రీనే అట్లా ఉంటుంది. దాంట్లో మొత్తానికి దాంట్లోకి వెళ్ళినాం. రాత్రి 12 అయింది, అటు ఇటు పండుకున్నాము. పోయి పండుకుంటే పరుపు చూస్తే మాత్రము ఇంత దొడ్డుకున్నది. ఆ తెల్ల బట్టలు వేసి పెట్టి దాని మీద కూర్చుంటే ఎడమాసిపోతుంది, కూర్చొని దిగిట అవుతుంది, అట్లా తెల్లకుంటారు. మొత్తానికి అయితే రాత్రి పండుకున్నాం. దాని మీద కూర్చుంటే మొత్తం పరుపుల లోపలికి పోయింది, అట్లా మెత్తం ఉన్నది. అది మొత్తానికి నిద్ర పట్టింది. పొద్దున్న లేవగానే సడన్ గా ఎట్లా ఉంటా అంటే పొద్దునదేమో రన్నింగ్ ఉంది సముద్రంలో, ఇట్లా ఊగుతుంది కదా, ఆ ఉయ్యాల ఊపినట్టు అవుతుంది, ఇట్లా అవుతుంది. మొత్తానికి మేరకు వచ్చింది. లేచి చూసిన ఎట్లున్నానేమో అనుకున్నా నేను. అది ఏడున్నా అని చెప్పి
మొత్తం చూసినాం. ఆ తర్వాత ఆ కిటికీ పరద తీసి చూస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆరెంజ్ కలర్ లో. అది ఆ మొత్తం సముద్రం చూస్తే నాకు అనిపించింది అసలు ఏం చేసినలేను. సబ్బు పేస్ట్ చేంజ్ చేసిన నలుగురికి చెప్పడం వల్ల ఈ రోజు మలేషియాలో స్టార్ క్రూజ్ తో ఇలాంటి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే విషయం ముందు తెలిస్తే, ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుందని ముందు తెలిస్తే బొర్రి చేస్తున్నాం బిజినెస్. అప్పుడు తెలియదు స్టార్ క్రూజ్ లో ఇంకా ఏదో ₹1,00,000 వస్తే చాలని బిజినెస్ లోకి వచ్చినాము. కానీ 1,00,000 వచ్చింది. ఇప్పుడు ప్రతి 4 నెలలకు ఒక్కసారి ట్రిప్ ఉంది. ఎసాను నెక్స్ట్ స్టార్ క్రూజ్ ఫిబ్రవరిలో ఉంది, తర్వాత స్కాట్లాండ్ లండన్ ఉంది, 4 నెలలకు మళ్ళీ థాయిలాండ్ ఉంది, మళ్ళీ సంవత్సరం కానీ మళ్ళీ 4 నెలలకు ట్రిప్ ఉంటే బాగుంటుందా? మొన్న స్విట్జర్లాండ్ వెళ్ళాం, మీకు అందరు వీడియోలు చూసి ఆల్రెడీ. సో ఇట్లా ఇగో సముద్రం చూడండి, ఇదంతా కనుచూపు మేర ఎక్కడ సముద్రమే నీళ్ళే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మేము అక్కడ ఎంజాయ్ చేసినాం. ఇది పటాయాలో. నేను ఈ పేరు గురించి ఫోటో తీసుకున్నా, వీళ్ళ గురించి కాదు, మీరు అయితే అక్కడ చూడగలరు. అప్పుడు తీసుకున్న ఫోటో 16,000 శాంసంగ్ ఫోన్ ఉండే. వీళ్ళు ఎవరంటే మా బోట్లో ఉంటారు కదా గెస్ట్లు, వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు గైడ్లు అనమాట. కానీ ఈ ఫోటోకి డిఫరెంట్ ఉందా లేదా? ఎందుకంటే ఈ ఫోటో 16,000 ఫోన్తో తీసుకున్నది. అప్పుడు పెయినింగ్ అప్పులే ఉంది. కానీ ఈ ఫోటో 2,00,000 ఫోన్తో తీసుకున్నది. అప్పులు ఏం లేవు, టెన్షన్ ఫ్రీ, ఫ్రీడమ్. చేస్తాను. సో ఇలాంటి లైఫ్ కావాలా వద్దా? రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఫారెన్ ట్రిప్కి వెళ్ళిన ఫోటోలు. ఆ తర్వాత మేము టైగర్ ప్లాట్లోకి వెళ్ళి, ఒకప్పుడు సౌండ్ మీద భయం ఉంటుండే, సస్తే ఇంటికి పిల్లలకు పైసలు వస్తాయి, టెన్షన్ లేదు. టైగర్తో గిట్ట పోయి తొక్క పట్టుకొని కూర్చున్నాం. రైట్. అంటే ఫ్రీడమ్ అంతా వచ్చేసింది అని చెప్తున్నాను. ఫ్యామిలీ ఏడు అడిగితాడికి తీసుకుపోయే అవకాశం వచ్చింది. ఒకప్పుడు కార్ తీసుకోవాలంటే లోన్కి 60-70 సిగ్నేచర్లు పెడుతుంటే, కానీ ఎలా లోన్ తీసుకునే అవసరం అయితే లేదు. కానీ ఎలా మా సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారింది. సో ఒకప్పుడు భార్య సార్తో ఈ విధంగా సెల్ఫీ తీసుకునే వాళ్ళం పరిగెత్తుకుంటూ. కానీ ఈరోజు వాళ్ళతో పాటు కూర్చొని నిలబడి తినుకుంటూ ఫోటోలు తీసుకున్నాం. మీరు స్విట్జర్లాండ్లో చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది. గ్రేట్ అప్లైన్. భార్య సార్ ఒకప్పుడు ముట్టుకోనికే ఛాన్స్ ఉండకపోయేది అప్పుడు స్టార్టింగ్లో. కానీ ఈరోజు ఎంత మంచిగా వాళ్ళతో ఉంటున్నాం. ఇది హైయెస్ట్ DUCD లెవెల్ అచీవ్ అయింది, మీ అందరికి తెలుసు. తర్వాత వచ్చేసి ఇది లాస్ట్ మంత్ చెక్ ₹13,34,118. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 వస్తే చాలు, 70,000 మెంతు పోయి 30,000 వస్తే చాలు అనుకున్నా. కానీ ఆ 1,00,000-2,00,000 రానికి టైం పడుతుంది. 1,00,000 రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 2,00,000 కానికి టైం పట్టలేదు, 2,00,000 4,00,000 కానికి టైం పట్టలేదు, ఆ 4,00,000 8,00,000 కానికి టైం పట్టలేదు, 8,00,000 13,40,000 కానికి టైం పట్టలేదు. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు 50,000 రానికి చాలా కష్టమవుతుంది. నో ప్రాబ్లం, టైం పడుతుంది. ఎందుకంటే ఆ తర్వాత 50,00,000 కానికి టైం పట్టదు. అయ్యో నేను ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నా కదా, నా చెక్ పెడుతున్నాను మాత్రం ఏ రోజు డిసప్పాయింట్ కాకండి. నాకు 13 నెలలు పట్టింది 1,00,000 రానికే. 13 నెలలు, సరే 1,00,000 కాదు 10,000 దాటానికే. 3వ నెల ఇంకా 32,000 వచ్చింది. ఎందుకంటే అప్పుడు ₹1,00,000 ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఆ తర్వాత 13 నెలల వరకు 9,000, 7,000, 11,000 ఆ వచ్చే పైసలు డీజిల్కి సరిపోకుండే, ఖర్చులకు సరిపోకుండే. అయినా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల తర్వాత నేను బెంచ్ తీసుకుంటా, నా ఇన్కమ్ 2,00,000 ఉంటుందన్న థాట్తో పని చేసుకుంటూ పోయినాం. ఈ రోజు అది అచీవ్ చేసినాం. మనం రాత్రి కరెంట్ అయ్యే బిజినెస్లో లేవు. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకొని పోండి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత విజువలైజ్ చేయండి. నేను బెంచ్ కార్ నడిపిస్తున్నా, నా వైఫ్ పక్కన కూర్చుంది, నా పిల్లలు వెనకాల ఎంజాయ్ చేస్తున్నారు, టాప్ ఓపెన్ చేసి. ఈ విజువలైజ్ చేయండి. ఆఫ్టర్ 5 years ఇది కాబోతుంది. ఎందుకంటే నేను ఆ టైంలో విజువలైజ్ చేసిన కాబట్టి ఈరోజు మీ ముందర కనిపిస్తుంది. బెంచ్ ఉంది, ఇన్కమ్ ఉంది, ఇల్లు తీసుకున్నాం. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే, ఒక సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేయండి. టైం పాస్ మాత్రం అస్సలు చేయకండి. 2 years కమిట్మెంట్. సో బోరింగ్ కొడతాం కదా, మనం గంటకోసారి కొడితే నీళ్ళు వస్తాయా, కంటిన్యూ కొడితే నీళ్ళు వస్తాయా? కంటిన్యూ కొడితే వస్తుంది. కానీ బిజినెస్ కూడా అదే విధంగా కన్సిస్టెన్సీగా చేయండి. ఒక 2 నెలలు పరిగెత్తినాం, 2 నెలలు ఆగిపోయినాం, 2 నెలలు పరిగెత్తినాం అంటే వేరే వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఏమంటున్నాం, సంవత్సరం లోపల ఇన్కమ్ చూపిస్తా, 2 సంవత్సరాల కార్ చూపిస్తా అంటాం. కానీ వాళ్ళు మరి సంవత్సరం లోపల కార్ తీసుకోకుండా ఎక్కడ పోయింది కార్ అంటారు. అవునా కాదా? ఎసాను కన్సిస్టెన్సీగా స్పీడ్ చేసి ఒక 60,000, 70,000 ఇన్కమ్ తీసి ఒక 10 లక్షల కార్ తీసుకుంటే నో అన్నోన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎసాను. సో 2 years కమిట్మెంట్ తీసుకొని మీ అప్లైన్ కమిట్మెంట్ ఇచ్చి చేయండి. సో 100% మీరు బిజినెస్లో ఫాస్ట్గా సక్సెస్ కాగలుగుతారు. సో
ఇంకో 2 స్లైడ్లు ఉన్నాయి, టైం ఎక్కువ ఉంది కాబట్టి నేను అవి డ్రాప్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. నిజంగా లైఫ్ అనేది కంప్లీట్ చేంజ్ అయింది. ఎంతమందికి నమ్మకం వచ్చిందండి? చేయగలుగుతాం కదా? ఎస్ ఆర్ నో? ఈ రోజు పొద్దుకి పోయి మీ అప్లైన్కి మీ డ్రీమ్ రాసి గోడ మీద పెట్టి సెల్ఫీ తీసుకొని పంపించండి. ఇది నా డ్రీమ్, నేను రాసిన వచ్చే 1 year 2 yearలో ఇది అచీవ్ చేస్తా అని. అప్పుడు మీ అప్లైన్ మీకు ఎంత టైం ఇయర్లో ఆయన కేటాయిస్తాడు. మీ డ్రీమ్ రాకుండా పని చేస్తే తొందరగా సక్సెస్ కాలేరు. సో రెడీ ఉన్నారు కదా? సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. నెక్స్ట్ అందరం స్టార్ క్రూస్లో కలుద్దాం.